ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నటువంటి అసలు ఈయన షేడ్స్ చూస్తా ఉంటేనే నాకైతే అసలు కళ్ళు ఇలా జిల్ జిల్ జిల్లేనన్నాయి. తెలుగు వీడియోస్ అనేది పక్కన పెడితే మనం ఎక్కువ హిందీ వీడియోస్, తమిళ వీడియోస్ కి చాలా అట్రాక్ట్ అవుతాం. సో నేను ఇలా చేస్తే బాగుంటది. నేను ఎట్లా అంటే 10th వరకే ఎందుకు ఆఫ్ చేసినావు సజ్జు? బాగా చదివినా అనుకున్నావా? పుస్తకాలు నేను 8th 9th లో చదివేటప్పుడు కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చేది ఉండే. ఏమైంది హెల్త్ ఇష్యూస్ అంటే? హెల్త్ ఇష్యూ అంటే అప్పట్లో 10 years బ్యాక్ లో అది డయాబెటిక్ షుగర్ వచ్చి ఉండే. నేను టిఫిన్ చేయకుండా హ్యాండ్ షివరింగ్ 11:30లో టిఫిన్ చేయకుండా ఎంత పసి ఏమంటే చెమట వచ్చేసి డౌన్ అయిపోతుంది. సో ఆ టైంలో నేను చాలా బాధపడేది. సో ఆర్థికంగా మీరు ఓకే కాదని నేను విన్నా, నిజమేనా సజ్జు? ఏం లేదు మా దగ్గర, ఏం లేకుండానే వచ్చినాం. ఇప్పుడు కూడా ఏం లేదు, ఏం సంపాదించా అనేది కూడా ఏం లేదు. ఉంటే చాలు, ఉన్నన్నాళ్ళు మా అమ్మని మంచిగా చూసుకొని. అంటే నువ్వు ఇట్లా జనరల్ గా చెప్పకుంటే వెళ్ళి చేస్తూ ఉంటావు వీడియోస్ అన్ని, ఫ్రాంక్ వీడియోస్ చేస్తూ ఎవరైనా నిన్ను చిరాకు పడడము, ఏచి పక్కకు వెళ్ళిపోమించే స్వీట్ కార్న్ అమ్ముతున్నా మొత్తం కట్టుకొని. సో ఒక షాప్ కాడికి వెళ్ళినా, పబ్లిక్ నవ్వుకుంటూ అమ్ముతున్నా, వాళ్ళు నవ్వుకుంటూ తీసుకుని అయిపోయింది. సో నువ్వు తీసుకో 10 రూపాయలు అనేసి ఇట్లా అంట. పోరా ఓకే ఏంది నీది అనేసి ఒక మనిషి అంటాడు. అంటే జనరల్గా నువ్వు ఎందుకు ఇన్స్టా ప్లాట్ఫామ్ ఎందుకు ఎంచుకున్నావు అసలు? బేసిక్గా నేను ఎంచుకుంది యూట్యూబ్. చిన్న షాపింగ్ మాల్ నుంచి మొత్తం అయిపోయింది, వీడియో బయటికి వెళ్తున్నా, వాడు కావాలని నెట్టిండు మళ్ళా. ఒకసారి నేను తీస్తా మంచి అరే వద్దురా మంచిగా అనిపించదని నేను మొత్తుకుండే. సీరియస్గా వచ్చిన ఆ లోపల నుంచి బయటికి సీరియస్గా వచ్చిన వాకే 16 million తీసుకోపోయింది. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు శివ స్టూడియోస్. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నటువంటి అసలు ఈయన షేడ్స్ చూస్తూ ఉంటేనే నాకైతే అసలు కళ్ళు ఇలా జిల్ జిల్ జిల్లేనన్నాయి. ఏ వీడియో చూసినా కూడా మిలియన్ అసలు మిలియన్ లేకుండా లేదు. 16 million కొట్టడం అనేది అసలు అది దాదాపుగా ఎవరి తరం కాదు. ఎందుకంటే ఆయన చేసినటువంటి హార్డ్ వర్క్ అయినా కావచ్చు, సో ప్రతి రీల్కి ఒక డిఫరెంట్ కాస్ట్యూమ్ అయినా కావచ్చు, అసలు అది చేయడం అనేది ఏంటంటే, సో నేనైతే ఒక కొన్ని వీడియోస్ చూసి అసలు నాకు మతి అసలు నేను చెప్పలేదు సీరియస్గా. ఎందుకంటే నా బ్యాక్ సైడ్ మీరు చూసుకోవచ్చు, నేను వీడియోస్ కూడా ప్లే చేస్తూ ఉంటా. తను ఎవరో కాదు, ఇన్స్టాలో మంచి నేమ్ తెచ్చుకున్నటువంటి వ్యక్తి సజ్జు. ఒకసారి తన మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఆయన కష్టం ఏంటి, అసలు ఎందుకు వచ్చాడు ఇన్స్టాకి, సో ఇన్స్టా ప్లాట్ఫామ్ ఎందుకు ఎంచుకున్నాడు అని చెప్పేసి ఒకసారి తన మాటలను అడిగి తెలుసుకుందామని పర్టికులర్గా ఈ రోజు అయితే మా శివ స్టూడియోకి అయితే పిలవడం జరిగింది. బ్రో నమస్తే, ఎట్లున్నావు? మంచిగా ఉన్నాక జోర్దార్ షేడ్స్ పెడుతున్నావు కదా అన్నీ. మంచిగా ఇవే ఉండాలి కదా నాకు, షేడ్స్, ఈ పడ్డాలు, ఈ ఫంకీ బట్టలు, ఈ డిజైనే నాకు. ఎందుకు అట్లా అంటే అంత క్రియేటింగ్ ఎట్లా చేసుకుంటున్నావు సజ్జు అసలు నువ్వు? క్రియేటింగ్ అంటే ఇట్లా చేసేటోళ్ళు అయితే మన తెలంగాణలో అయితే లేరు, అవును బయట ఉన్నారేమో కానీ అందరు నార్మల్ చేస్తారు వీడియోస్. అది ఇట్లా చేయడం, ఇట్లా రిస్క్ చేసి పబ్లిక్లో వెళ్ళడం అనేది ఇంపాసిబుల్. సో ఇట్లాంటి కంటెంట్ తీసుకొని పబ్లిక్కి నవ్వేయడం నాదొక కోరిక. ఎక్కడ పుట్టి పెరిగావు నువ్వు? నేను నల్గొండ డిస్టిక్ మిర్యాలగూడ, అక్కడనే పుట్టిన, అక్కడనే పెరిగిన, ఇప్పుడు కూడా అక్కడనే ఉన్నా. ఏం చదివావు? నేను 10th కంప్లీట్ చేసిన. 10th కంప్లీట్ చేసినావు అంటే ఫస్ట్ నీకు ఈ థాట్ ఎలా వచ్చింది? అంటే దాదాపుగా మనము కొన్ని టైమ్స్లో కొంతమంది వీడియోస్ చూస్తూ ఉంటాం. సో వీళ్ళ వీడియోస్ చాలా బాగున్నాయి, వీళ్ళ అంటే తెలుగు వీడియోస్ అనేది పక్కన పెడితే మనం ఎక్కువ హిందీ వీడియోస్, తమిళ వీడియోస్కి చాలా అట్రాక్ట్ అవుతాం అన్నట్టు. సో అట్లాంటి వీడియో చూడడం వల్ల సో నేను ఇలా చేస్తే బాగుంటుంది, జనాల్లోకి రీచ్ కావచ్చు అని చెప్పేసి నువ్వు ఈ సబ్జెక్ట్ ఎంచుకున్నావా? నేను ఎట్లా అంటే ఫస్ట్ ఒక రీల్ చేసిన నార్మల్. సో ఫస్ట్ పైంట్కి ఇట్లా నార్మల్ ఇట్లా కట్ చేసుకొని, నార్మల్ టీషర్ట్, రివర్స్ టీషర్ట్ వేసుకొని, క్యాప్ పెట్టుకొని, మాస్క్ పెట్టుకొని వెళ్ళాను. చూస్తే శరం అది ఏమైనా సిగ్గు వచ్చేసేది, పబ్లిక్ లా ఉండాలేమనేసి మాస్క్ పెట్టుకొని పోయినా. ఫస్ట్ రీల్ చేసిన అది 1,60,000 పోయింది అప్లోడ్ చేస్తే. ఫస్ట్ రీల్ సూపర్. అప్పట్లో 300 400 నార్మల్ వ్యూస్ పోయినాయి. 189 ఫాలోవర్స్ ఏమి ఉండే అప్పట్లో ఇన్స్టాలో. సో ఇట్లా మంచిగా పోయినాక ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది దానిలో. ఇట్లా ఉంటే కంటెంట్కి మంచిగా ఉంది, సో పబ్లిక్ కూడా నవ్వుతుంది, ఇంకేం చేద్దామని సెకండ్ వీడియో చేద్దామని ఇంకా బయటికి వెళ్ళిన మార్కెట్లో.
ఇక భయపడి కొంచెం 2 షాట్లు తీసుకున్నా, 2 షూట్లు తీసుకుని మళ్ళీ ఇంటికి వచ్చేసిన. ఆ పబ్లిక్కి చూపెట్టలేకపోయినా నేను. నవ్వుతుర్రు, ఒకవైపు నేను నవ్వుతున్నా, అర్థం కావట్లేదు సార్. ఎట్లా పోవాలి ఏంది ఇట్లా నవ్వుతురు. మళ్ళీ డేట్ చేసి మళ్ళీ పోయినా, మళ్ళీ థర్డ్ టైం పోయినా. థర్డ్ టైం ఇంకా కొంచెం పెంచుకుంటా ఇక ఒక మంచి కంటెంట్ తీసుకొని వెళ్ళిపోయినా మార్కెట్లో. సో నేను ఎప్పుడు పోయినా ఆ పబ్లిక్ ధైర్యం వచ్చింది నీకు ఇంకా. ధైర్యం వచ్చింది. అంటే ఫస్ట్ నువ్వు ఆ గెటప్ వేసుకున్నప్పుడు అంటే జనాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? అంటే అంతకుముందు చూసిన సజ్జు వేరు, సో ఈ గెటప్ తో బయటకు వచ్చినటువంటి సజ్జు వేరు. సో డిఫరెంట్ థింకింగ్ ఉంటుంది. అందరు వేరేలాగా కామెంట్ చేయడము, మాట్లాడము, మన వెనుక బ్యాడ్ గా మాట్లాడడం జరుగుతూ ఉంటది. నువ్వు అవన్నీ రిసీవ్ చేసుకున్నావా అప్పుడు స్టార్టింగ్ లో ఫస్ట్ వీడియోకి? చేసుకున్నా, అన్ని విన్నా, అన్ని చూసినా కానీ వెళ్ళిపోయినా సైలెంట్ గానే. వాళ్ళ ఎవ్వరి మాటలు పట్టించుకోలే. సో నేను మంచిగా ఏం దొంగతనం చేయట్లే, ఏం వాళ్ళకి అడుకోవట్లే, కష్టపడుతున్నాం, చేస్తున్నాం, కంటెంట్ చేస్తున్నాం, నవ్విస్తున్నా. వాళ్ళు ఏం చెప్పుకుంటే నాకేం అవసరం అనేసి నేను ఇక అట్లా దిక్కుంటా డిమ్మలాగా వెళ్ళిపోయినా. సో అదే ఈరోజు మంచిగా. అంటే నువ్వు అంటే మనం ఎట్లా టీవీ చూస్తాం ఎప్పటికీ కామన్గా, ఫ్రీ టైం అంతా టీవీ మీదనే ఎఫెక్ట్ పడతాం. ఇప్పుడు మొబైల్ వచ్చింది కాబట్టి మొబైల్లో ఎక్కువ అందరు ఇన్స్టా, ఏబీ, సో సమ్ యూట్యూబ్లో ఫాలో అవుతున్నారు. సో అంటే టీవీలో చూడడం వల్ల వీళ్ళలాగా నేను కావాలి అంటే తెర మీద నేను కనిపించాలి అని చెప్పేసి నువ్వు చిన్నప్పటి నుండి ఏమన్నా ఏం పెట్టుకున్నావా? ఏం పెట్టుకోలే. సో ఎవరిని బాగా అంటే వీళ్ళే చేస్తే బాగుంటుందని కామెడీ ఏమనుకుంటావు స్కిట్ చేయడంలో? స్కిట్ అంతేం లేదు, జబర్దస్త్ చూసేది. సో అది అందులో ఆది అన్న అది ఉండేగా, ఆయన అదొకటి చూస్తే నవ్వేది నేను, బస్ అదొకటి చూసేది. కామెడీ అనేది ఏం లేదు, ఇక అట్లా నేర్చుకున్నాను నిమ్మలంగా. స్టార్టింగ్ అంటే నార్మల్ రీల్స్ చేసేది, ఇట్లా సాంగ్స్ డబ్బింగ్ కొట్టేది, బ్యాక్ వాయిస్ లాగా ఉంటాయిగా, ఇక వచ్చేది. 10th వరకే ఎందుకు ఆఫ్ చేసినావు సజ్జు? బాగా చదివినా అనుకున్నావా? పుస్తకాలు నేను 8th 9th చదివేటప్పుడు కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చేది ఉండే, అట్లా కొంచెం ఇక స్టాప్ చేసుకుంటా 10th దాకా కంప్లీట్. ఏమైంది హెల్త్ ఇష్యూస్ అంటే? హెల్త్ ఇష్యూ అంటే అప్పట్లో 10 years బ్యాక్, 10 years బ్యాక్లో అది డయాబెటిక్ షుగర్ వచ్చి ఉండే నీకు ఆ టైంలో? అంటే మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా? ఎవరికి లేదు. ఓకే. అప్పట్లో మంచి లడ్డు ఉండేది నేను. సో ఒకేసారి ఇట్లా ఇక బక్కగా అయిపోయినా, మొత్తం గుంజుకోపోయినా, ఇక అసలు చాలా అంటే చాలా దిగజారిపోయింది హెల్త్. ఇక అది చూస్తే 3-4 డాక్టర్కి చూపిస్తే ఇట్లా డయాబెటిక్స్ ఉంది, ఇన్సులిన్ వాడాలి ఖచ్చితంగా, అది ఏమంటారు దానికి పరిచయం చేయాలి, ఖచ్చితంగా పరిచయం చేస్తేనే అది తగ్గాలి. రావడమే 500 వచ్చింది. ఎంత ఏజ్ అప్పుడు నీకు? నాకు అప్పుడు 11 years. 11 years కే. ఓకే. ఆ టైంలో తినే వయసు, మనం స్వీట్ అంటేనే అప్పట్లో తినేది. అప్పటి నుంచి నూరు కొట్టేసి ఉంచిరు, ఇప్పుడు కూడా అంతే ఉన్నాను. ఇప్పుడు నువ్వు ఇక మొత్తం స్వీటే తినవు అసలు? ఇప్పుడు నీ స్వీట్ బాక్స్ ఇచ్చినా తినవా? తినను నేను, ఇక అది అంతే కదా, అలవాటు అయిపోయింది. అంటే నీకు ఎప్పటి వరకు, ఏ స్టేజ్ వరకు టాబ్లెట్స్ వాడాలి అంటే క్యూర్ అవుతుంది? 26 years దాకా ఇన్సులిన్ పడుతుంది. సో ఇప్పుడు నీకు 22 అనుకుంటా కదా? 21. ఇంకా 3 years నువ్వు కంటిన్యూ వాడాలి. వాడుతూనే ఉంటావా రోజు? కంపల్సరీ కూడా ఉంది అది ఇన్సులిన్. మార్నింగ్ ఈవినింగ్ టైం? మార్నింగ్ ఇప్పుడే టిఫిన్ చేసి వేసుకున్నా, మళ్ళీ ఆఫ్టర్నూన్ అన్నం తినేసి వేసుకోవాలి, మళ్ళీ ఈవినింగ్ వేసుకోవాలి ఖచ్చితంగా. అంటే ఇప్పుడు నువ్వు అంత లోపటంత ట్రబుల్ అవుతూ కూడా నువ్వు చేసే వీడియోస్ అన్ని ఎండలో మార్కెట్లో తిరుగుతూ ఉంటాము. సో బండి మీద వెళ్తూ ఒక మినిమం నువ్వు రెడీ కావడానికి ఒక 1 hour, షూట్ కంప్లీట్ చేసుకోవడానికి 1 hour, నువ్వు ఆ ఎడిటింగ్ చేసుకోవడానికి నీకు ఒక 1 hour పడుతుంది. సో మినిమం ఒక డే అంతా కూడా నువ్వు ఎండలోనే తిరుగుతున్నావు నేను చూసిన వీడియోస్ అన్నీ. అంటే అప్పుడు నీకు అనిపించదా నేను ఎందుకు ఇట్లా చేయడము, సో నెక్స్ట్ మళ్ళీ ఏదైనా జాబ్కి ట్రై చేయడము, లేకపోతే నీ చదువు వరకు ఏదైనా రాదు అని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదా సజ్జు? అనుకోలేదంటే ఇక ఇప్పుడు చేయాలని వచ్చినాం, మధ్యలో వదిలేసి పోలేం. ఒక డ్రెస్ చేయాలంటే పొద్దున నేను 9 లేస్తా. అది చాలా అంటే ఇప్పుడు క్లియర్ చెప్తున్నా, నేను ఇది రియల్గా చెప్తున్నా, ఇది అందరికీ చెప్తున్నా, చెప్పే విషయం ఇది. ఇప్పుడు దాకా చెప్పాలి, నేను ఏ ఇంటర్వ్యూలో చెప్పాలి. సో 9 లేచి నేను బండి తీసుకొని బయటికి వస్తా, నార్మల్ బండి నాది, అది కూడా దానికి కలరింగ్ చెప్పి. సో వచ్చి ఒక డ్రెస్ ఎంచుకుంటా, అయిపోయి మార్కెట్లో నేనే పోయి కొనుక్కుంటా. అన్న షాప్ ఉంది, ఒక డిజైనర్ అన్న షాప్ ఉంది, అక్కడ తీసుకుపోయి పెడతా. పెట్టే లోపే 11:30 అవుతుంది. ఆ టైంలో నేను టిఫిన్ చేయను, టిఫిన్ చేయకుంటే హ్యాండ్ షివరింగ్, నార్మల్గా నా హ్యాండ్ షివరింగ్ ఉంటుంది, ఎవ్రీ టైం ఉంటుంది ఇది. సో ఆ టైంలో నేను 11:30 టిఫిన్ చేయకుంటే ఎంత పసి ఏమంటే చెమట వచ్చేసి డౌన్ అయిపోతుంది. సో ఆ టైంలో నేను చాలా బాధపడేది, ఒక్కనే అయిపోయేది. ఎంత దోస్తులు అంటే ఆ టైంలో నార్మల్ వస్తారు తర్వాత. సో ఆ టైంలో అరటిపండు తీసుకొని పక్కన కూర్చొని 2 అరటిపండ్లు తిని, ఒక 5 star చాక్లెట్ తిని, ఒక 10 నిమిషాలు ఆగి, మళ్ళీ అది వస్తువులు తీసుకొని మళ్ళీ అన్న షాప్ కాడికి వెళ్ళి, మళ్ళీ దానికి ఏమైనా కావాలంటే మళ్ళీ బండి తీసుకొని పోయి తీసుకొచ్చి పెట్టి రెడీ చేసి పోవాలంటే 4-5 అవుతుంది సాయంత్రం. మధ్యాహ్నం అన్నం కూడా సరిగా తినను, అది వీడియో అయిపోయేదాకా.
అదొకటి ఇక ఫిక్స్ చేసిన ఇక ఎట్లయినా చేయాలంటే అట్లా అన్ని ఏమంటారు అంత నొప్పి పెట్టుకొని కూడా అది వచ్చిన షుగర్ ఒక్కొక్కసారి డౌన్ అవుతుంది, ఫిట్స్లు వచ్చేసాయి, పడిపోతా మధ్యలోనే సడన్గా, అట్లాంటివి కూడా అయినాయి. పిడిసి వస్తుందా ఫిట్స్ నీకు? వస్తాయి నాకు ఇప్పుడు తగ్గినాయి, ఫిట్స్ వస్తాయి. అట్లా వచ్చినా కూడా నువ్వు కంటెంట్ చేసినావు? అట్లా వచ్చినా కంటెంట్ చేసిన. ఎండాకాలంలో షుగర్ పేషెంట్ అనేది బయట ఉండొద్దు, 6 తర్వాత వెళ్ళాలి, లేదా మార్నింగ్ 6 నుంచి 9 లోపు ఇంట్లో బయటికి వెళ్ళాలి, తర్వాత ఇంట్లో ఉండాలి. ఆ టైంలో కూడా ఎండ ఏం చూడకుండా ఈ పిచ్చోని వీడియోలు చేసేటప్పుడు అయితే ఇలా గుచ్చుకుంది నాకు, ఇట్లా ఇంత గుచ్చుకొనేసి అది ఎండలో ఇక కూర్చున్నా. నేను ఒక రీల్ కూడా వేసిన, బండి దగ్గర కూర్చొని సంచి పట్టుకొని ఉన్నావు రోడ్డు మీద పిచ్చోని వీడియో చేసేటప్పుడు ఒక్కటే అనుకున్నా, నేను కష్టపడుతున్నా, ఆ దేవుడి చేతిలో ఉంది ఏమైనా. ఒక్కడు కూడా ఆ టైంలో ఇంత నీళ్ళు తెచ్చియ్యారు. పబ్లిక్ వెళ్తారు, చూస్తారు, కామెంట్ చేస్తారు, ఈడేంది పిచ్చోడులా కూర్చుండు, మంచోడే కదా ఎందుకు ఇట్లా చేస్తుండు పిచ్చోడు. నీది ఒక్కంది చూడాలా, 10 మంది నవ్వేది చూడాలా? నేను నాకు చూసి 10 మంది నవ్వుతారు, నిన్ను మాత్రం వేరు పట్టించుకోరు. ఆ టైంలో ఎవరు పట్టించుకోరు. మళ్ళీ నేనే అయిపోయినాక వీడియో మళ్ళీ నేనే పోయి నేనే నీళ్ళు తాగాలి, నేనే చేయాలి. చాలా అంటే అసలు ఇక చెప్పుకోలే, అట్లాంటి పరిస్థితి అన్నీ దాటి 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 ఇప్పుడు కూడా ఫేస్ చేస్తున్నా ఇప్పుడు కూడా ఆ పరిస్థితి. అంటే ఎంత సపోర్ట్ ఉన్నా కూడా నీకంటూ కొన్ని ఉండాలి. అంటే మనకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉంటేనే ఎవరైనా మనకి ఇచ్చే వాల్యూ అయినా వేరుంటుంది, మనల్ని చూసే విధానమైనా వేరుంటుంది, ఆ రెస్పెక్ట్ అనేది ఇంకా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఆర్థికంగా మీరు ఓకే కాదని నేను విన్నా, నిజమేనా సజ్జు? నిజమే. ఏం లేదు మా దగ్గర, ఏం లేకుండానే వచ్చినాం. ఇప్పుడు కూడా ఏం లేదు, ఏం సంపాదిస్తా అనేది కూడా ఏం లేదు. ఉంటే చాలు, ఉన్నన్నాళ్ళు మా అమ్మని మంచిగా చూసుకొని, మా అన్న ఎట్లయినా ఉంటాడు, నేను మంచిగా ఉంటే నాకు సపోర్ట్ చేసిన అన్నోళ్ళకి గుర్తుపెట్టుకుంటే. ఎంతమంది? నేను, మా అన్న, మమ్మీ. నువ్వు, మీ అన్న, మమ్మీ. డాడీ ఎప్పుడు? చిన్నప్పుడే ఎక్స్పైర్ అది డాడీ. నీ చిన్నప్పుడే? అంటే డాడీకి హెల్త్ ఇష్యూసా? హెల్త్ ఇష్యూస్ అంటే అట్లా యాక్సిడెంట్ అయి ఉండే, ఊరికి పోయి వస్తుంటే యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. అప్పటి నుండి మమ్మీ చూసుకుంటుంది మిమ్మల్ని? అప్పటి నుంచి మా అమ్మాయి చూసుకుంది. ఇంత దాకా చిన్నప్పుడు మేము ఎంత 2-3 సంవత్సరాలు ఉండే మేము ఇద్దరికి కష్టపడి బియ్యంలో మోసి ఎక్కడ తెచ్చి కంట్రోల్ షాప్లో నుంచి తెచ్చి అమ్మి చేసి మంచి నీళ్ళు తేయాలంటే 2-3 సందులు పోయి పట్టుకురావాలి ఒక్కొక్క బింద. అట్లాంటిది తీసుకొచ్చి మేము పడతాన్నా, ఇప్పుడు కూడా పట్టనియదు మా అమ్మ ఇంట్లో, ఇప్పుడు కూడా పట్టనియదు. అట్లా పెంచి చూసుకునేది మేము ఇంత పెద్దగా అయినాక మాకు మంచిగా చూసుకోవాలనేసి కోరిక బస్. అంటే అంటదా రే చదువుకుంటా అయిపోయి ఎందుకురా నీకు ఇవన్నీ పిచ్చేషాలు వేసుకోవడం అని ఏ రోజు కూడా అనలేదా? అనలేదు. నవ్వుతుంది, ఇంకా వీడియోలు పెట్టుకొని చూస్తుంది ఇంట్లో మంచిగా. నేను పోయేలోపు సీరియల్ వచ్చినంతసేపు సీరియల్ చూస్తుంది, తర్వాత నా వీడియోలే నడుస్తాయి ఇంట్లో, టీవీలో పెట్టుకొని చూస్తుంది. కొన్ని పిచ్చి చేస్తే ఇట్లా ఎందుకు చేసిన వాళ్ళకి తప్పు కాదు, అట్లా చేయొద్దు అంటే లేదు, అట్లా అది కామెడీ చేసేది, ప్రాంక్ లెక్క చేస్తారు అనేసి మళ్ళీ చెప్తా. ఏదైనా వీడియోలో చూపెట్టావా మమ్మీని నువ్వు? ఏదైనా వీడియోలో మమ్మీని ఫస్ట్ వీడియో నిన్ననే, అంటే ఫేస్ మొత్తం రివీల్ చేయలేదు, జస్ట్ సైడ్ నుంచి చూపించిన. యూట్యూబ్ పేమెంట్ రీసెంట్ గా వచ్చింది 1.5 year నుంచి 9,000 వస్తే, దాంతో 1.5 year కష్టపడితే యూట్యూబ్ లో నీకు 9,000 వచ్చాయి రీసెంట్ గా. అందులో ఇంకో విషయం చెప్పాలి, చాలా వరకు 9,000 లో గోల్డ్ ఎలా కొన్నారని అన్నారు. ఆ గోల్డ్ అయితే కాదు, అది గోల్డ్ తీసుకున్నా. నేను దానికి కూడా సంతోషపడ్డా. నేను ఏదైనా కొన్నా అది గోల్డే అనుకున్నా. నా మనసుకి, మా అమ్మకి, నాకు కలిగినంతే గోల్డే అది. చాలా వరకు అడిగారు నాకు, 9,000 ఎట్లా గోల్డ్ తీసుకున్నావు, వాళ్ళకి ఎట్లా తినిపించినావు అంటే నేను వాళ్ళకి చెప్పుకోలేకపోయినా, బాధపడ్డా. అరే నేను ఏదైనా చేసుకున్నా అందులోనే మంచిగా సంతోషంగా ఉన్నా, నేను 9,000 ఇందులో కూడా చెప్పడం అవసరం ఎందుకు వాళ్ళకి అనేసి అనుకున్నా. ఇక చెప్పలేరు, అందరికి గోల్డే అన్నాను, గోల్డే తీసుకున్నా, నేను పక్క వేసిన డబ్బులతో గోల్డే తీసుకున్నా అని చెప్పినాను. అదే అసలు నీ వీడియోలలో అసలు నువ్వు చెయ్యని కంటెంట్ లేదు, నువ్వు వెయ్యని కాస్ట్యూమ్లు అసలు లేదు. అసలు మిర్చి, సీతాఫల్, పుచ్చకాయ, మ్యాంగో, ఆరెంజ్, బిస్కెట్స్, బనానా కప్స్, చాయ్ కప్స్, ఇంకా సపోటా, ప్రతి ఒక్కటితో చేసి ఉన్నా. ఇక వెజిటేబుల్ అంటే ప్రతి ఒక్క వెజిటేబుల్ తో డ్రెస్ చేసి ఉన్నా. అంటే అవన్నీ అంటే నార్మల్ గా కొనుక్కుంటావా, లేకపోతే నువ్వు ఇట్లా చేస్తావని? నువ్వు ఎప్పుడు ఒకటే మార్కెట్ లో చేస్తావా? సూర్యాపేట మార్కెట్ ఏనాది? సూర్యాపేట కాదు, మిర్యాల కూడా మెయిన్ మార్కెట్. అంటే వాళ్ళందరికి నువ్వు తెలుసు కాబట్టి నీకు సపోర్ట్ చేస్తారా మంచిగా? ఇప్పుడు కూడా సపోర్ట్, స్టార్టింగ్ నుంచి వాళ్ళే సపోర్ట్ చేసారు. మార్కెట్ లో వెళ్తే సజ్జు వచ్చిండు,
బస్ వాళ్ళు ఇక గిరాకులు వదులుకొని కూడా చూస్తారు. ఆ 10 నిమిషాలు ఉంటాం వెళ్ళిపోతాం, ఎవరు డిస్టర్బ్ చేయను, ఏం చేయను, జస్ట్ నవ్విచ్చి వెళ్ళిపోతూనే ఉంటాం అక్కడి నుంచి. ఆ స్వీట్ కాన్సెప్ట్ ఏంటి 70 సంవత్సరాల తర్వాత మీ బాబాయ్? అది ఎట్లా అంటే ఫస్ట్ స్వీట్ ఇస్తే తింటారు, బీహార్ వాళ్ళు ఉంటారు, నార్మల్ మనుషులు, స్వీట్ ఇస్తా తింటారు, పెళ్లి కార్డు ఇస్తా పాత అది ఏదో ఒకటి తీసుకుంటారు. సర్లే ఇక 10,000 తక్కువ పడ్డాయి బాబాయ్కి అన్నం తినిపించాలంటే ఇక వాళ్ళు ఇయ్యరు, వాళ్ళు ఇచ్చేదాకా సతాయిస్తా, ఇయ్యరు. ఒక ముసలోడు అయితే కాళ్ళు పట్టుకుంటాడు, ఇక వదిలేరా నాయన 20 రూపాయలు ఇస్తా ఆటెక్కిపో, మీ బాబాయ్ తెలియదు నువ్వు తెలియదు అని అంటాడు. రీసెంట్ అప్లోడ్ చేసిన వీడియో. అవును. అసలు ఇంకొకటి, ఆ తాతయ్య బండి మీద వెళ్తా ఉంటాడు, ఆయన ఆపి ఆ శాల్వా దండ ఇయ్యాలని అసలు నీకు ఎట్లా అనిపించింది అసలు? అంటే నీకు ముందుగానే తెలుసా, లేకపోతే ఆయన కాన్సెప్ట్ ఇదని చెప్తావా, లేకపోతే సడన్ గా వెళ్ళి చేసిస్తావా? సడన్, అది సడన్ డేర్ అండ్ డాష్గా తలుగుతే దెబ్బలు తినాలి లేదా వీడియో చేసుకోవాలి, రెండే ఆడ. ఇక మాక్సిమం కొన్ని సీరియస్ అవుతారు, అట్లా చెప్పేసి అంటే నీకు అంటే ఇది ఇది చాలా అసలు ఎంత ఫన్నీ మూమెంట్ అంటే అది అసలు ఆ వీడియో చూస్తే ఎంత సాడ్ లో ఉన్నైనా అసలు నవ్వవలసిందే ఖచ్చితంగా. సో రియల్లీ ఆ తాతయ్య గారికి నువ్వు సన్మానం చేసి ఆ బండి మీద నువ్వేనా అంటే నేను కాదంటే ఎమ్మడి తీసేస్తాం, మళ్ళీ ఆయన ఇంట్లో పెట్టుకుని వెళ్ళిపోతాడు. ఆయనే నువ్వు వేసిన మూమెంట్ ని చాలా హ్యాపీగా తీసుకున్నాడు రిసీవింగ్. నువ్వు మళ్ళీ ఆ శాల్వా తీసుకొని ఆ దండ తీసుకోగానే నీ షాక్, అసలు ఇది నాకు ఏం చేసిందని ఒక నిమిషం ఆగిపోయాడు. సో తర్వాత మళ్ళీ నువ్వు అది తీసేసుకున్న తర్వాత నీతో మాట్లాడము, తర్వాత ఇది తాత కంటెంట్ ఫ్రాంక్ వెళ్ళిపోతారు వాళ్ళు, వాళ్ళ ఊర్లలో చూపిస్తారు వీడియో, చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు, వాళ్ళ ఊర్లో పిల్లలు మనోళ్ళు ఇట్లా అయినా చేస్తారు, ఇట్లా చూడు నీ వీడియో వచ్చిందని చూపిస్తారు. తర్వాత ఆ బాబాయ్ కలిసినప్పుడు ఎప్పుడైనా గుర్తు పెట్టుకొని మాట్లాడతాడు వచ్చి, ఇట్లా చేసినావు కదా నాకు గుర్తుందా అది అని. అంటే నువ్వు ఇట్లా జనరల్ గా చెప్పకుంటే వెళ్ళి చేస్తూ ఉంటావు వీడియోస్ అన్ని, ఫ్రాంక్ వీడియోస్ చేస్తూ ఉంటావు. ఎవరైనా నిన్ను చిరాకు పడడము, పక్కకు వెళ్ళిపో మేము చేయనియము ఏంటిదంతా నీకు అని చెప్పేసి ఎవరైనా నిన్ను బాగా కించపరిచిన సంఘటనలు ఏమున్నాయి? కించపరిచి అంటే మ్యాథ్స్ ఒక 2-3 ఉన్నాయి. ఇప్పుడు ఏమంటారు నార్మల్ ఏమంటారు దాని స్వీట్ కార్న్ అమ్ముతున్నా మొత్తం కట్టుకొని, సో ఒక షాప్ కాడికి వెళ్ళినా, పబ్లిక్ నవ్వుకుంటూ అమ్ముతున్నా, వాళ్ళు నవ్వుకుంటూ తీసుకుని అయిపోయింది. సో నువ్వు తీసుకో 10 రూపాయలు అనేసి ఇట్లా అంట, పోరా ఓకే ఏంది నీది అనేసి ఒక మనిషి అంటాడు. పొద్దున్న లేసి అక్కడి నుంచి తిరుగుతా, అక్కడి నుంచే చూస్తాడు, మొత్తం తెలుసు నేను చేసేది, ఏపో జరుగు అనేసి ఇట్లా చీకొట్టేసి అన్నట్టు చెప్పిండు. ఇంకా అది వాళ్ళు బయట వాళ్ళే సపోర్ట్ చేస్తారు, నవ్వుతురు చేస్తారు, ఇట్లా అనడం ఎందుకు ఏమవసరం అనేసి చాలా ఫీల్ అయ్యి వెళ్ళిపోయినా. నేను అడగాలి కూడా ఆయనకి, ఇక అది ఒకటి చాలా మంచి గలీజ్గా అనిపించింది. ఇంటి దగ్గర వ్యక్తేనా లేకపోతే అక్కడ షాప్స్ లో ఉండే? షాప్స్ లో ఉండే, మార్కెట్ లో. అంటే జనరల్ గా నువ్వు ఎందుకు ఇన్స్టా ప్లాట్ఫామ్ ఎందుకు ఎంచుకున్నావు అసలు? బేసిక్ గా నేను ఎంచుకుంది యూట్యూబ్ స్టార్ట్ చేసింది యూట్యూబ్ లో నుంచి స్టార్ట్ చేస్తుంటే ఒక వీడియో వేసిన ఇట్లా నార్మల్ గా, అది నేను తీయనన్న రీలు మా దోస్తుండే నెట్టిండు నాకు, పో ఒకసారి రాపో లోపల షాపింగ్ మాల్ 16 మిలియన్ అన్నా కదా, చిన్న షాపింగ్ మాల్ నుంచి మొత్తం అయిపోయింది వీడియో, బయటకు వెళ్తున్నా వాడు కావాలని నెట్టిండు మళ్ళా, ఒకసారి నేను తీస్తా మంచిది అరే వద్దురా మంచిగా అనిపించదని నేను మొత్తుకుండే. సీరియస్ గా వచ్చిన ఆ లోపల నుంచి బయటికి సీరియస్ గా వచ్చిన వాకే 16 మిలియన్ తీసుకోపోయింది, 98,000 ఫాలోవర్స్ తీసుకొచ్చింది అది అదే వాని వల్ల. సో ఇప్పుడు నువ్వు 100K దగ్గరలో ఉన్నావు కదా, నీ టార్గెట్ ఏంటి అసలు ఇన్స్టాలో? టార్గెట్ అంటే ఇప్పుడు 100K వచ్చేసింది, ఇక ఇంకా మంచిగా చేసి ఇంకా వెళ్ళిపోతాం, చూసాం ఎక్కడ దాకా వెళ్తాం. అంటే ఇక ఓన్లీ ఇన్స్టా మీదనే ఫేమ్ అవుదాం అని చెప్పేసి, అంటే బయటికి వెళ్ళి ఏదైనా షార్ట్ ఫిలిం చేయడం, ఏదైనా అవకాశాలు వచ్చావా నువ్వు ఇన్ని అసలు ఎన్ని షేర్స్ చూపెట్టావా అసలు అది కౌంటింగే లేదు అసలు, దాంట్లో లెక్క పెట్టడానికి కూడా అది చూడరు కూడా ఎవరు, వాళ్ళకి ఇవి నచ్చవు. మాలాంటి వాళ్ళకి ఆ డబ్బులు అవి ఏముండవు, మేము ఇట్లా రోడ్ల మీద వెళ్ళేసి తీస్తాం, మా దగ్గర కంటెంట్ ఉంది కానీ తీసుకోపోరు కదా ఎవరు. ఇప్పటి వరకు ఒక్క అవకాశం కూడా ఫోన్ రాలే, ఒక్క అవకాశం కూడా రాలేదు. నేను అదే బాధపడతా, ఇన్ని వీడియోలు చేస్తాం, ఇంత హార్డ్ వర్క్ కనిపిస్తుంది కదా లైవ్, నేను చూపెట్టడం వదిలేసేయండి, ఒక వీడియో చేస్తే హార్డ్ వర్క్ మీకు కళ్ళ ముందలా కనిపిస్తుంది. సో అది కూడా చూసి ఏదైనా ఒక చిన్న ఛాన్స్ ఇస్తే మేము కూడా ఖుషి అవుతాం, ఒక అవార్డు అనేది కూడా లేదు ఇప్పుడు దాకా. అంటే నీకు ఇన్స్టాలో మెసేజెస్ చేయడము, లేకపోతే నీ కాంటాక్ట్ నెంబర్ ఎక్కడైనా తీసుకొని కాల్స్ చేయడం, సజ్జీ అవకాశం ఉంది రా ఒక్క ఛాన్స్ కూడా ఇప్పటి వరకు ఈ 1 year నుండి? ఇవి ఇంటర్వ్యూస్ అంటే నీకంటే తక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి, సాంగ్స్ చేస్తున్నారు, కొంతమంది షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నారు, డిఫరెంట్ ఏదో ఒక అవకాశం అయితే వస్తుంది. అంటే సజ్జు కాల్ వస్తే ఏదన్నా యాటిట్యూడ్ చూపెట్టడం జరుగుతుందా? ఏం లేదు, మీరు వచ్చి మీరు కూడా వచ్చి ఒక చిన్న పిల్లగాని గల్లీలో అడిగినా చెప్తారు. నేను నార్మల్ పోతా, నార్మల్ వాళ్ళతో కూర్చుంటా, వాళ్ళతో చాయ్ తాగుతా, వాళ్ళతో తిరుగుతా, వాళ్ళతో నవ్వుకుంటా మాట్లాడుకుంటూ వెళ్తా, కానీ ఏ రోజు ఆగి యాటిట్యూడ్ అనేది లేదు నా దగ్గర. చూపెట్ట నాకేం అవసరం, నేను వాళ్ళతో పెరిగిన వాళ్ళతో ఉన్నా, ఇవాళ ఏముంది వాళ్ళు ఉంటేనే నేనున్నా కదా, ఎందుకు నాకు అవన్నీ ఉండదు.
చాలా మంది చెప్తారు ఫంక్షన్లో వస్తే ఇట్లా నార్మల్గా వస్తాయింది, నువ్వు వేరేగా ఉండాలిరా ఇప్పుడు, అది ఉండాలిరా. ఏముండాలన్నా వేరేగా ఉంటుంది, వాళ్ళతోనే కదా వచ్చింది, వాళ్ళ దగ్గర మనం యాటిట్యూడ్ చూపించేది ఏంది అనేసి నేను చెప్తా, ముఖం మీదే చెప్తా. డబ్బు ఉన్నోడు డబ్బు లేనోడు నాకు అది ఎంత ఉండదు అన్న, మంచి మాట్లాడితే వానికన్నా మంచిది ఏముండదు సార్. వాడు ఏమైనా ఉంచుకొని నాకేం అవసరం, మన దగ్గర మంచిగా ఉండు, మనం వాళ్ళ దగ్గర మంచిగా ఉన్నాం బస్. అదొకటి నేను ఎవరికైనా అడుగు అదే చెప్తారు. అదే రోడ్ నుంచి తిరుగుతా 10 సార్లు, అదే కానించి పోతా, కానీ అట్లా యాటిట్యూడ్ అనేది ఇట్లా అనేది ఏముండదు. నవ్వుతుంటా ఎప్పుడైనా. నీ బండి చాలా డిఫరెంట్ ఉంది సజ్జు, అది పెయింట్ వేసుకున్నావు దానికి? రీసెంట్గా అది మా బాబాయ్ ఇచ్చిండు నాకు బండి. బండి కూడా లేకుండే అసలు. ఒక వీడియో చేయాలన్నా ఏమైనా తెచ్చుకోవాలన్నా ఒక నీకు వీడియో తీసే దోసుకైనా బిల్స్కే రావాలి పోయి. ఒకప్పుడు ఇచ్చిండు బండి అన్న, ఒక 50,000 ఫాలోవర్స్ దాకా మంచి సపోర్ట్ చేసి ఉండే అన్న. డిజైనర్ అన్న బండి ఇచ్చి ఉండే, పెట్రోల్ ఆయనే పోపించి. అసలు డబ్బులు లేవు అప్పుడు నాకు, అక్కడికి డబ్బులు. ఇప్పుడు ఏమో ప్రమోషన్లు వస్తున్నాయి అనేసి డబ్బులు సంపాదిస్తుండే సజ్జు, పెద్దవాడైపోయిండు చూడాలి. అరే వచ్చి చూస్తే కదా బాధ అనేది తెలిసేది. నేను చెప్పుకోనా మీకు వచ్చి? అంటే అప్పుడు నీకు హెల్ప్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఎవరు హెల్ప్ చేయడం లేదా? అంటే సపోర్ట్ చేస్తుండు లేదనే కాదు, కొంచెం తగ్గిపోయింది అప్పటికిప్పటికి. అంటే నువ్వు ఈ ప్రమోషన్ చేయడం వల్ల, అంటే బేసిక్ అందరు అనుకుంటారు కదా సజ్జు, ప్రమోషన్ చేస్తే కొంతమంది 10, 15, 20,000 తీసుకుంటారేమో సంథింగ్ లో. వాళ్ళకు కూడా తెలుసు నేను ఎంత తీసుకుని చార్జ్ చేసి ఎంత తీసుకుంటా అనేది. ప్రమోషన్ అనేది కూడా తెలియదు, చాలా తక్కువ. ఏదున్నా హైదరాబాద్ వాళ్ళనే పిలిపించుకొని చేస్తారు, పెద్ద పెద్ద ఇప్పుడు రెస్టారెంట్లు అయినా షాపింగ్ మాల్స్ అయినా కూడా. సో ఇప్పుడు నీకు మినిమం బడ్జెట్ ఒక 5,000 దాకా ఇస్తారా? 2,000, 2,500 అట్లా ఏమైనా పే చేస్తారా? అంతే అంతే, సగం 3,000, 2,500 అవి వచ్చిన ఫస్ట్ ఈఎంఐ కోసం పక్కకేస్తా మనీ, తర్వాత ఖర్చులు పెట్టుకుంటా. ఇంట్లో అయితే అంట్లో ఏం లేదు ఇచ్చేది, ఇప్పుడు దాకా అయితే ఇచ్చింది ఏం లేదు. ఎట్లా మరి ఆర్థికంగా? అంటే ఇప్పుడు డాడీ లేరంటున్నావు, మమ్మీ హౌస్ వైఫే, అంటే మీకు ఏమన్నా పొలము ఉండడము లేకపోతే ఏదన్నా బ్యాంక్ పొలం అంటే మా నాన్నమ్మ సైడ్ ఉండే అది, ఇక అది ఎప్పుడు వస్తే అది మనకు తెలియదు. ఇప్పుడు ఏమనేది అయితే లేదక్క, ఏం అంటే మన బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇవాళ కింద పడ్డా రేపు పోయి అక్కడ బతకొచ్చు అనేది అయితే లేదు. ఏదైనా ఇందులోనే పడాలి, ఇందులోనే ఉండాలి, ఇందులో నుంచి రావాలి బయట. ఏదైనా మన కష్టమే, మన చేతితో చేసుకున్న కష్టం. కానీ ఎందుకు ఇన్ని వీడియోస్ చేసినావు? అంటే నీలాగా చేసినటువంటి ఒక అబ్బాయి కూడా ఉంటారు, తన పేరు నాకు అంత ఐడియా లేదు. టిక్ టాక్ తనకి చాలా మంచి అవకాశాలు వచ్చాయి, శ్రీదేవి డ్రామా కంపెనీ అయినా కావచ్చు, జబర్దస్త్ అయినా కావచ్చు, సమ్ డిఫరెంట్ కొన్ని దాంట్లో అతను కనిపించడం జరిగింది. నీకెందుకు అంత అవకాశం రాలేకపోయింది? అదే అనేది నేను కూడా చాలా ఆలోచిస్తా, కానీ ఇంకా మొత్తం పైన వారి మీద ఉంది. అంటే నువ్వెవరికి కాంటాక్ట్ కావా? అంటే నిన్ను కాంటాక్ట్ చేయాలంటే కొంతమందికి ఉంటుంది, తనే వస్తాడు కావచ్చు అన్న కొంతమంది చూస్తారు. మెసేజ్లు చేసి ఎలా చూస్తారు? మా మెసేజ్ చూడరు కదా, చూడరు, ఎవ్వరు చూడరు. నెంబర్ సేవ్ నీ దగ్గర లేవు? నెంబర్ సేవ్ అంటే ఒకరి దగ్గర నుండి ఒకరికి పాస్ చేసుకోవడం అట్లా ఏముండదా? చెప్తారు, నేను అక్కడ వెళ్ళి ఇట్లా మాట్లాడి అక్కడ పిలుస్తా, వచ్చి మాట్లాడేంతసేపు అక్కడ, తర్వాత మర్చిపోతారు. ఎవరు చేయరు, ఎవరు తీసుకో ములాఖాత్ చేయరు, మాట్లాడారు, ఒక ఛాన్స్ అనేది ఏముండదు. అట్లా వాళ్ళు చెప్తారు, నేను చేపిస్తా, నేను అక్కడ తీసుకుపోయి నీకు అందులో ఒక షూట్ చేపిస్తా, వాళ్ళతో మాట్లాడిస్తా. ఎవరు చెప్పారు? అంటే పర్టికులర్ గా చెప్పినటువంటి వాళ్ళు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ, లేకపోతే జనరల్ ఒక షార్ట్ ఫిల్మ్ తీసుకునే వాళ్ళ? కొంచెం ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు, అందులో పరిచయాలు ఉన్న వాళ్ళు, పెద్ద పెద్ద పరిచయాలు ఉన్న చెప్తారు. ఇట్లా నీకు నాకు ఆయన తెలుసు మాట్లాడిస్తా, చేపిస్తా అని చెప్తా. ఇక అది చేపించినంతసేపే, మాట్లాడినంతసేపే అక్కడ, తర్వాత ఏం లేదు. అది అంటే నువ్వు ఎప్పుడు హైదరాబాద్కి వచ్చి, అంటే జనరల్గా అందరు శ్రీనగర్ కాలనీకి వెళ్ళి అవకాశాల కోసం వెతుకుతూ ఉంటారు, పొద్దున మార్నింగ్ 4:30కి 5:30కి కూర్చొనే ఉంటారు. అట్లా నువ్వు ఎప్పుడైనా ట్రై చేయాలని ఏమన్నా అనుకున్నావా? ఎందుకులే నా ప్లాట్ఫామ్ ఉంది, దీన్నే యూజ్ చేసుకొని పైకి రావాలని అనుకుంటున్నావా? నేను ఇప్పుడు దాకా పోలే, అది ఎక్కడ నిలబడాలి, ఏం చేయాలని కూడా నాకు తెలియదు. ఎంతసేపటికి నా వీడియోస్ మీద చేయాలి, కష్టపడదాం. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయినా చేద్దాం. చిన్న అవకాశం వచ్చినా చాలు, ఏం పెద్ద అవసరం లేదు. చిన్న అవకాశం వచ్చినా నాదేందో నేను చూపించుకోలేస్తా వాళ్ళ దగ్గర. మొత్తానికి 2024లో ఎండి చెప్పి పాడగట్టినవా? అది అయితే ఎంత మంది పోస్ట్ చేసుకురు వేరే ఛానళ్ళ, వేరే ఆంధ్ర నుంచి నాకు మెసేజ్లు వచ్చినాయి. అక్కడ మేము ఈ వీడియో పోస్ట్ చేసుకోమా, నువ్వేమైనా స్ట్రైక్ కొడతా అంటే నేను ఏం కొట్టాను బాయ్, అక్కడ కూడా వెళ్తా కదా, నేను కొంచెం చూపిస్తా, అక్కడ కనిపిస్తా, చేసుకోరు అనేసి అయితే చాలా అది ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నేను. 3 వీడియోస్ మిలియన్ లో ఉంటాయి చూడండి, 6 మిలియన్, 5 మిలియన్, 3 మిలియన్, నార్మల్ 3 వెళ్ళిపోతాయి. ఎక్స్పెక్ట్ చేయలే అసలు. ఆ వీడియో చేసిన 30కి పెట్టావు కదా, December 30కి పోస్ట్ చేసావు అనుకుంటా. 28, 29, 30, 31 3 days పోస్ట్ చేసిన వీడియో. ఫస్ట్ వీడియో, సెకండ్, థర్డ్ 3 వీడియోలు పెట్టావు. ఏం పెట్టావా బాక్స్ లో? 2024 కాటన్ బాక్స్, అది నార్మల్. ఓకే, కాటన్ బాక్స్ కి కట్టాలు కట్టేసి మొత్తం ప్లాస్టర్ చుట్టి దానికి వైట్ పేపర్, అది చార్ట్ ఉంటది కదా,
ఇది కట్టేసి స్కెచ్తో మార్కర్తో 2024 ఎట్లా ఆ థాట్ అనేది నీకు అసలు ఎట్లా వచ్చింది అది? థాట్ అని ఎట్లా వచ్చింది అంటే ఇక అది 2024 వెళ్తుంది. మన మహారాష్ట్రలో ఒక వీడియో చూసిన అది. ఓకే. నేనేం సొంతం చేయలేదు, అటు చూసిన ఇక్కడ చేస్తే వేరే వాళ్ళు ఏమైనా తప్పుగా అనుకుంటారా చాలా వరకు ఆగినా నేను. ఆ వీడియో చేసేటప్పుడు చాలా అడ్డగాలు వచ్చినాయి. అంటే వద్దు వద్దు అనేసి చాలా మంది అనుకున్నారు, గలీజ్గా ఉంటుంది అదేంది చేసేది, ఇన్ని మంచిగా ఉంటాయి. అరే అది ఒకటి నవ్వుతారు, అందులో ఏముంది, ఏం కాదు నేను చేస్తా ఎవరైనా ఏమైనా అనుకొని అనేసి 4 దోస్తులకు పిలిచి, అరే మీరు పాటలు కట్టుకోరి, నేను పూలు వేసుకుంటా ఏడుచుకుంటా స్పీకర్లో సాంగ్స్ పెట్టుకొని వెళ్తా అనేసి చేసి ఇక మార్కెట్లో వెళ్తుంటే ఆ వీడియో, ఏ వీడియోకి నవ్వలే నేను అంతా, ఆ వీడియోకి నవ్వినా. అరే ఎట్లా తీసుకుపోతుండే, చనిపోయారు, ఎవరు చనిపోయారు, అంతా ముస్లింలకు అంత అర్థం కాదు కదా 2024 అంటే. సో భయపడి ముందర నుంచి వెళ్ళిపోయేది, జరిగిపోయేది ఆటోమేటిక్. పూలు చల్లుతుండే, కొంతమంది నవ్వేది, రియాక్షన్స్ ఉన్నాయి అందులో. చాలా వరకు నవ్విరు జరిగేది, అసలు వీడియో అయిపోయేదాకా నవ్వి నేను చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు నువ్వు వీడియో చేస్తూ ఉంటావు కదా, నీ కంటెంట్ చేస్తూ ఉంటే నీకు వీడియో తీసేవాళ్ళు నీతో పాటు బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు భలే క్యాచ్ చేస్తారు. అసలు ఎవరు అంత టాలెంటెడ్ పర్సన్ ఎవరు నీతో పాటు ఫ్రెండ్స్ ఉన్నారు 2-3. ఏంటి వాళ్ళ నేమ్స్ ఏంటి? నేమ్స్ ఒకటి జాబేర్, ఫస్ట్ రివీల్ చేసిన, ఇప్పుడు దాకా నేమ్స్ చెప్పలే మరి. చాలా మంది చేసారు, జాబేర్, ముజక్కీర్, నూమాన్, అయాజ్, చాలా ఉన్నారు. నిజంగా ఎందుకంటే నీది తీస్తూ ఉంటేనే అంటే జనాలు నిన్ను ఎవరు చూస్తున్నారు, జనాలు ఎవరు నిన్ను చూసి ఆశ్చర్యంగా పడుతున్నారు, ఎవరు నవ్వుతున్నారు అనేది భలే క్యాచ్ చేసి దానికి అటాచ్ చేస్తారు అనేది చాలా గ్రేట్. అది నిజంగా చాలా గ్రేట్. ఇంకోటి థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం జీతం ఇయ్యాను వాళ్ళకి, నేనేం అది ఇయ్యాను. సో ఇంకా నేను వాళ్ళ మీదే సీరియస్ అవుతా. సో వాళ్ళు అయినా నవ్వుకుంటా నా కోసం పబ్లిక్ లో వచ్చి, పబ్లిక్ చూస్తున్న వాళ్ళకి వాళ్ళు కెమెరా పట్టుకొని వస్తారు కదా, సో వాళ్ళు దానికి నేను ఇక అదొకటి గర్వంగా నేను ఫీల్ అవుతా ఇప్పుడు. అసలు నాకు బాగా ఎక్కువ నవ్వొచ్చింది ఆ బస్ స్టాండ్ లా. ఇప్పుడు అంగవైకల్యం అంటే నార్మల్ కాళ్ళు లేని వాళ్ళంటే అలా కూర్చొని తోపుడు పనులు వెళ్తారు, ఆ బండి వేరు. నువ్వు మున్సిపాలిటీ చెత్త బండిలో కూర్చొని దాని నిండా వాటర్ పోసుకొని దానికి బెలూన్స్ అతకబెట్టి అది థమ్స్ అప్ ఇట్లా పోసుకున్నావు. అసలు నువ్వు అది కాన్సెప్ట్ ఏంటి అసలు? అది ఎట్లా అంటే ఇప్పుడు ఎండాకాలం ఉంది, బయట ఎక్కువ వేడి ఉంది, సో మనకి కూల్గా ఉండాలి. ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ లెక్క, ఇంకోటి ఆటోలో కూడా వేసిన నేను స్విమ్మింగ్ పూల్, ట్రాలీ ఆటోలో మొత్తం గోల్ పట్టా కట్టి నీళ్ళు నింపేసి అది వాటర్ మిలన్ తినుకుంటా వెళ్ళిన పబ్లిక్లో. అది కూడా బస్ స్టాండ్లో తిరిగిన. సో అది కూడా చూసి నవ్వుతారు కదా, ఒక కంటెంట్ లెక్క తీసుకోపోతాం. ఇట్లా కూడా ఉంటారా మనుషులు, ఇట్లా కూడా తయారవుతారా, ఇట్లా కూడా చేస్తారా అనేసి వాళ్ళ మైండ్లో వస్తుంది, నవ్వుతారు, చూస్తారు అనేసి అట్లా. ఇన్ని కంటెంట్లు చేసినావు కదా, ఏదైనా నీకు బాగా హార్ట్ టచ్ అయింది అది వేసినప్పుడు, నువ్వు తర్వాత తీసినాక కావచ్చు, సో ఆ మూమెంట్ని చూసుకున్నప్పుడు నువ్వు బాగా బాధపడింది ఏంటి సంజు? ఒకటి మంకీది, ఒకటి మిరపకాయలది రీసెంట్. ఇది మిరపకాయలది అయితే 3 days మొత్తం రెడ్ అయిపోయింది, ఇది ఎర్రగా అయిపోయింది మొత్తం, బ్యాక్ ఫ్రంట్ ఈ కళ్ళ కట్టేటప్పుడు కుట్టేది మనం, చేసేది మనం, కట్టుకునేది మేము డైరెక్ట్. నేను బాడీకి ఏం పెట్టాను, చాలా మంది లోషన్ అది ఇది వాడమంటారు కానీ ఆ టైంలో గుర్తు రాదు, చెప్తారు బయట పోతే. ఫేస్ కి మొన్న పుష్పది చేసిన, అది మొత్తం ఖరాబ్ అయిపోయింది, అది బ్లాక్ అయిపోయింది. నెయిల్ పాలిష్ పెట్టిన డైరెక్ట్ ఫేస్ కి వితౌట్ లోషన్. ఇది మొత్తం నెయిల్ పాలిష్ పెట్టి కలర్ చేసిన కదా పుష్ప గెటప్, అది నేను ఎక్స్పెక్ట్ చేయలే. లోషన్ పెట్టడం కూడా గుర్తు లేదు, అసలు ఏం చేయాలి గుర్తు లేదు. దాన్ని పెట్టేసి నెయిల్ పాలిష్ ఎందుకు వేసుకున్నావు? జనరల్ గా మనకి డ్రాయింగ్ చేసే ప్రింటింగ్స్ అవన్నీ ఉంటాయి కదా, ఆ టైంలో గుర్తు రాదక్క, మన కంటెంట్ మీద ఫోకస్ ఉంటుంది. ఇంకోటి నేను ఏడ్చిన ఆ వీడియోలో, అసలు అది పెడుతుంటే, ఇక్కడ పెడుతుంటే నెయిల్ పాలిష్ అన్న పెడుతుండే, ఒక అన్న చెప్తుంటే ఆయనకి, అన్న వద్దు అన్న నేను చేయలేను అన్న, ఇక నా వల్ల కాదు, ఆ కంటెంట్ వద్దన్న, ఏం కాదు మళ్ళీ చేద్దామని టైం తీసుకొని ఫ్యాన్కి వెళ్ళి కొంచెం నార్మల్, మీరు ఇంట్లో ఎవరైనా నెయిల్ పాలిష్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి చాలు, 1 నిమిషం ఉండండి, నేను దానికి గ్రేట్ అంటే. అది 2-3 hours పెట్టుకున్నా, అది చాలా అంటే చాలా అయింది. అది ఏడ్చినా నేను ఆ వీడియోలో. ఇది పెడుతుంటే మంట పుడుతుంది, ఒక వైపు నుంచి ఏం చేయాలి, కలర్ కావాలంట నీకు, ఇప్పుడు కలర్ఫుల్ కనిపించాలి, అది పెట్టకుంటే కాదు. ఆ టైంలో ఎవరు కూడా గుర్తు చేయరు, ఇది పెట్టుకోరా అది పెట్టుకోరా, ఆ పక్కన ఉన్న వాళ్ళు ఎవరు చెప్పరు. మొత్తం అయిపోయినాక వీడియో అయిపోయి తీసి వెళ్ళిపోయినప్పుడు, అది పెట్టకుంటే మంచిగా ఉండే, వేరేది పెట్టకుండే, ఒక్కరిని ఆలోచించిన, తీసుకొచ్చిన జంతన్ పెట్టుకున్నా. ఆ టైంలో చెప్పింది ఇప్పుడు చెప్పి ఏమొస్తుంది, అయిపోయింది కాదు, ఇప్పుడు మనం పెడితే వస్తుందా? అవును,
ఇక అది నొప్పి మనకే ఉంటది, కలర్ మనకే, వీడియో మనదే, బయట ఏమైనా చెప్పని కాదు అని నేను అంటే ఏది కొత్తది వస్తే దాన్ని నువ్వు వెంటనే ఖచ్చితంగా చేస్తావు అన్నట్టు ఇంకా కూర్చోదంటే మాక్సిమం నేనే ఆలోచిస్తా వేరే వేరే. పుష్ప అనేది ట్రెండింగ్ లో పోతుంది, చాలా వరకు చీరలు కట్టేసి ఇట్లా చేయడం అట్లా చేయడం చేశారు. నేను చీర కట్టలే ఆ వీడియోలో, లుంగి కట్టేసి డైరెక్ట్ పూల దండాలు వేరే వేరే వేసేసి. ఇంకొక పూలదండ ఎవరి కోసం కొంటావో శ్రీవల్లి థియేటర్ అది ఫ్లెక్సీలు ఉంటాయి కదా పోస్టర్స్, అందులో వేద్దామన్నారు, ఇట్లా నార్మల్ పెడతాను, పబ్లిక్ భయపడాలి అనేసి, ఎవరికి వేస్తాడు అనేసి. లేడీస్ నువ్వు ఆ థియేటర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు పుష్ప పక్కన తన శ్రీవల్లి ఉంది, నువ్వు ఆమెను కిస్ చేస్తున్నావు, అది అక్కడ నాకు అసలు అర్థం కావడం లేదు. అక్కడ ఉన్న వాళ్ళ అమ్మాయిలు ఏంది అంటే కిస్ చేసిండు అనేసి వాళ్ళు నవ్వుకుంటే, ఇట్లా దగ్గరికి వెళ్ళేసి ఇట్లా పెట్టినట్టు యాక్ట్ చేసి కానీ కిసి పెట్టలే. ఆ చిన్న పాప దానికి కూడా అంటే అది ఆల్రెడీ బొమ్మని అందరికి తెలుసు, పట్టుకుంది, అది తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వడము, సో దానికి పాలు పెట్టడం సంథింగ్ ఇట్లా చేసావు అంటే అక్కడ ఎవరైనా లేడీస్ ఏమైనా నిన్ను ఏమన్నా అనడం ఏం జరిగేవా? నవ్వీరు ఫుల్. ఇదేది బొమ్మకు పట్టుకొని పాలు తాపిస్తున్నది, బొమ్మకు పట్టుకొని స్టూడియోలో అయి కొంటపోయింది అనేసి నవ్వేదంటే అట్లా ఏం లేదు. నేను చెప్పాను వాళ్ళకి, వీడియో చేసిన చెప్పాను, చాలా వరకు అయితే చెప్పాను, అర్థం చేసుకుంటారు వాళ్ళు, చూస్తారు, సరౌండింగ్ చూస్తారు, తెలివి ఉన్న వాళ్ళు ఎమ్మడే చూస్తారు, వేరే వాళ్ళు ఇట్లానే ఇలా చూస్తుంటారా, ఏ మంచోడా చూస్తే మంచి బట్టలు వేసుకుండు, ఆ బొమ్మ పట్టుకుండు, వీడు తాగుతుండు మళ్ళీ పాలు, అమ్మకు కూడా పెట్టాలి, అప్పుడప్పుడు పెట్టేది నేను తాగేది ఆ పాలు, పాల పాటిలా ఏందనేసి వాళ్ళు చాలాసేపు ఇక పరిశానే వెళ్ళిపోతారు. స్కూల్ డ్రెస్సెస్ కూడా బాగా చేసావు, పాలు పీక పట్టుకుని. కాలేజ్ మమతా కాలేజ్, అది విజేత కాలేజ్ దగ్గర. అప్పుడు అంటే నీ దగ్గరికి గర్ల్స్ వచ్చి మాట్లాడడం, ఫొటోస్ దిగడం, మీ కంటెంట్ చాలా బాగుంది అన్న అని ఎవరైనా చెప్తూ ఉంటారా? ఇంకా యాడ్ చేస్తారు రాకుంటే, ఆ ఏరియాలో వెళ్ళకుంటే ఏమైంది రావట్లే మా దగ్గరికి, రావాలి నువ్వు మంచి కంటెంట్ తీసుకొని రావాలి, మేము చూడాలి, నువ్వు రావట్లేదు. నేను వెళ్తే ఆటోమేటిక్ వాళ్ళు ఫోన్లలో స్నాప్ ఓపెన్ చేసి నిలబెడతారు, వాళ్ళ ఫేస్ కనిపించకుండా నన్ను క్యాచ్ చేయాలని వాళ్ళది కోరిక, వాళ్ళు కనిపించారు వీడియోలో, ఎట్లయినా తీయాలి, సజ్జుని గుంజాలి, స్నాప్ తీసుకోవాలనేసి వాళ్ళు చూస్తారు, మంచిగా అనిపించాయి. ఏ రోజు అక్కడ ఏం డిస్టర్బ్ ఏం లేదు. నువ్వు ఇన్ని వీడియోస్ చేస్తావు కదా, అంటే నీకు ఎక్కువ లేడీస్ సపోర్ట్ ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి తాత వాళ్ళు చాలా మంది ఉన్నారు నీ వీడియోస్లలో, సో అంటే ఎవరు బాగా నిన్ను ఎంకరేజ్ చేస్తారు, సజ్జు ఇంక ఇట్లా చేయినా అని చెప్పేసి ఎవరైనా నీకు పర్టికులర్ గా చెప్పే వాళ్ళు ఉంటారా? అక్కడ ముసలోళ్ళు ఉన్నారు ఇద్దరు, మంచిగా అనిపిస్తుంది, అది ఇట్లా కూర్చోబెడతారు, ఇది చేసిన ఇంకా కొంచెం మంచిగా చేయి. విజేత కాలేజ్ ముందర టీ స్టాల్లో ఒక ఆంటీ ఉంటది, ఎప్పుడు వెళ్ళినా ఆమె దగ్గర పోకుండా రానియదు నాకు, ఆమె దగ్గర పోయి ఏమైనా ఛాయ్ తాగు అడుగుతుంది, నీళ్ళు ఇస్తుంది, కూర్చోబెడుతుంది, 2 నిమిషం చూస్తే ఆమె కడుపు నిండిపోతుంది. నాకు చాలా సబ్జెక్ట్ చూసిన మంచిగా ఉంది అన్నట్టు కడుపు నిండుతుంది, వస్తే బిడ్డలు ఇట్లా చూస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఆమె చీర కట్టుకోవాలని ఎందుకు అనిపించింది? నువ్వు చీర కట్టుకున్నావు, మరి అమ్మాయిల హిల్స్ వేసుకోలేదు, గాజులు వేసుకోలేదు, మర్చిపోయావు ఎందుకు? కాన్సెప్ట్ అంతా బాగుంది. అది అసలు రియల్ అమ్మాయి లెక్క అయిపోతుంది కదా, లైట్ తీసుకుంటారు, చూస్తే అబ్బాయి లాగా ఉండు, చీర కట్టుకుండు, బుల్లెట్ వేసుకొని బండి మీద పోతుండు అన్నట్టు పబ్లిక్ లో ఎట్లా రియాక్ట్ అవుతారు? ఎందుకంటే చీర కాన్సెప్ట్ తీసుకోవడానికి ఏంటి అసలు, అది రీజన్ ఏంటి అక్కడ? రీజన్ అట్లా పోతే ఎట్లా చూస్తారు, ఇట్లా నార్మల్ పోతారు, నార్మల్ చీర వేసుకొని స్కూటీ తోలుకుంటారు, నడుచుకుంటా పోతారు లైట్. అది సో బుల్లెట్ తోలడం అంటే అది ఇట్లా వచ్చేసి చూస్తారు మనుషులు, బండి తోలుతుంటే నార్మల్ లేడీసా అబ్బాయి అనేది అర్థం కాదు, అలా దగ్గర వచ్చి ఇట్లా చూస్తారు, చూస్తే ఇట్లా నేను కిస్ ఇస్తా వాళ్ళకి, చాలా అసలు పరిశాన్ వెళ్ళిపోతారు వాళ్ళు, ఇక ఆగారు పక్కన. ఎవరిది శారీ, ఎవరిది మమ్మీదా, లేకపోతే నువ్వు దానికోసం ఏమైనా ప్రత్యేకంగా కొనుక్కున్నావా? ఫ్రెండ్ ఉండే, గుజరాతీ ఫ్రెండ్ ఉండే, ఆమెనే లేడీస్ గెటప్ రెడీ చేస్తుంది, సాడీ ఇస్తుంది, డ్రెస్ అయినా చాలా వరకు ఆమెనే చేసింది లేడీస్ గెటప్. ఇంటి దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర అంటే నువ్వు ఆ శారీ కట్టుకున్నప్పుడు, ఇప్పుడు జనరల్ గా మీరు ముస్లిమ్స్ కాబట్టి చూసే విధానం చాలా డిఫరెంట్ గా ఉంటది, సో మాట్లాడే విధానం కూడా చాలా డిఫరెంట్ గా ఉంటది. సజ్జు, ఎవరన్నా నిన్ను ఆ అంటే నువ్వు ఇదంతా కాన్సెప్ట్ అంతా వేరు, శారీ కాన్సెప్ట్ చాలా వేరు, అబ్బాయి కాబట్టి కట్టుకోవడం, అందులో ముస్లిం వాళ్ళు రిసీవ్ చేసుకోవడం చాలా తక్కువ, ఎందుకంటే మీ దాంట్లో అమ్మాయి బయటికి వెళ్ళాలంటే బురకా లేనిది ఎవ్వరు బయటకు కూడా రారు అసలు, సో వాళ్ళ మొహం కూడా కనిపించదు. అలాంటి వ్యక్తివి, నువ్వు ముస్లింలో ఉన్న వ్యక్తివి, శారీ కట్టినప్పుడు మీకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా నిన్ను పిలిచి అనడము, నువ్వు ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి నీకేమైనా గుర్తు చేయడం జరిగిందా? తిట్టిరు, గుర్తు కూడా కాదు, డైరెక్ట్ తిట్టడం అంటే చీర కట్టుకొని వెళ్ళడం ఏంది, నీకు సరిగా ఉండదు, తినటానికి ఉండదు, చేయటానికి ఉండదు, నీది ఏందో చూసుకోక గలీజ్ చిల్లర చెక్కలు ఏందిరా అనేదంటే, ఇప్పుడు నేను ఆడ ఆయనకి పెట్టుకోవాలా లేదా ఏమైనా తిట్టాలా, నువ్వు ఒక పూట అన్నం పెట్టట్లే, ఒక పూట వచ్చి అడగట్లే నువ్వు ఎట్లున్నావు అని, ఏం చేస్తున్నావు అని అడగట్లే, నేను వానితో ఏం చేయాలి, పెట్టుకోవాలా సైలెంట్గా వెళ్ళిపోవాలా అనేసి 2 నిమిషాలు ఆలోచించి ఏం మాట చెప్పకుండా ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయినా నేను సైలెంట్గా. ఇక కళ్ళలో నీరు తిరిగేసి ఇక చాలా బాధపడ్డా ఆ రోజు నైట్ మొత్తం.
అన్నీ చేస్తున్నాం, పబ్లిక్ నవ్వుతుంది, నేను సంతోషంగా ఉన్నా, మా అమ్మ సంతోషంగా ఉంది, మా అన్న ఉన్నాడు, అందరు మంచిగా ఉన్నారు. ఈ బయట వాళ్ళకి ఏం అవసరం, ఏం చెప్తారు, ఒక పూట ఏం చేయరు, ఒక పూట వచ్చి అడగారు, వచ్చి ఎట్లా ఉండవని అడగారు, మంచిగా ఉన్నప్పుడు అడగారు, చెడ్డగా ఉన్నప్పుడు అడగారు వచ్చి, వీళ్ళకి ఏం అవసరం నా గురించి అనేసి నాది నేను క్వశ్చన్ వేసుకొని చాలాసేపు బాధపడి ఇక ఉంటారు, ఉండేటోళ్ళు ఉంటారు, వాళ్ళ పని అది పొద్దున్న లేస్తే ఎవరు ఎక్కడ పోతుండు, ఎవరిని ఏం చేస్తుండు అది చూసి క్యాన్కి ఇంకా ఏమంటారు అది తక్కువ చేసి మాట్లాడాలి, అట్లనే ఆగుతాడేమో. ఇప్పుడు సజ్జు మిర్యాలగూడలో 98,000 ఫాలోవర్ తెచ్చినంటే ఎవరికైనా అది ఇంపాసిబుల్. అది ఆ ఊరే చిన్న ఊరు, అంత ఊర్లో నేను చాలా మంది అన్నారు హైదరాబాద్లో వచ్చి చేరా, మా ఊర్లో చేయి, అక్కడ చేయి, నల్గొండ, కోదాడ్, ఖమ్మం, ఒంగోలు. నేను పుట్టిన ఊర్లో కావాలి, నాకు పేరు రావాలి, అక్కడ వాళ్ళకి నవ్వియాలి, అక్కడ ఉండాలి, నేను వేరే ఊరు నాకేం అవసరం. పోతే వేరే ఊరికి పోతే చూస్తారు, ఒక టైం వరకు అది అవును కొద్దిసేపు ఉంటుంది. సో మన ఊర్లో మనం చేసుకుంటూ ఉంటే అరే ఇవాళ ఏం ఎట్లేదు అనేసి బయటికి వెళ్తే నార్మల్ డ్రెస్ చేసుకొని వెళ్తాను నేను. అడుగుతూ ఉంటారా జనరల్ గా ఈ రోజు ఏం చేస్తలేవా, ఖచ్చితంగా అడుగుతారు. ఇంకోటి వీడియోస్ రావట్లేమని అడుగుతారు. బయటికి వెళ్తే చాలు అదే నాకు గోల. ఇక ఇంకోటి చిన్న పిల్లలు నా నెంబర్ ఎట్లా దొరుకుతుంది ఏమో తెలియదు, ఫోన్లో చేస్తారు అన్నోన్ నెంబర్స్. ఏ నెంబర్ అయినా లిఫ్ట్ చేస్తాను నేను, ఏ నెంబర్ అయినా, అన్నోన్ నెంబరా, ఆ నెంబరా, వీళ్ళు ఎవరు అనేది ఏముండదు. ప్రతి నెంబర్ లిఫ్ట్ చేసి వాళ్ళకి మాట్లాడి, చిన్నపిల్లలు చేసినాం ఒకసారి చేయరు, చేస్తారు మళ్ళీ కట్ చేస్తారు, మళ్ళీ చేస్తారు, మళ్ళీ మాట్లాడతారు కట్. అరే ఏమైంది, నేను సజ్జునే, మీకేం కావాలి మాట్లాడు, లేదన్నా మీతో మాట్లాడాలంటే భయం వేస్తుంది. అరే భయం ఏంది, నీ లెక్కనే మనిషినే నేను, మీ లెక్కనే ఉంటా, మీ లెక్కనే అన్నం తింటా, నీళ్ళు తాగుతా, మంచిగానే ఉంటా నేను, భయం ఎందుకు అంటే నువ్వేమనుకుంటావు అన్న, మేము ఫోన్ చేసి వెళ్ళి చెప్తావా లేదా, ఎమ్మటే కట్ చేసి వాట్సాప్లో వీడియో కాల్ చేస్తాను డైరెక్ట్. చాలా ఇప్పుడు నేనే కదా దిగుతారా, వచ్చి ఫొటోస్ దిగుతూ ఉంటారు అందరూ. సో ఇంకొకటి సజ్జు ఏంటంటే, ఇప్పుడు ఇండస్ట్రీలో నీకు అవకాశాలు లేవంటున్నావు, ఇంత కష్టపడుతున్నా కూడా నాకు ఏం రావడం లేదు, ఇంకా ఇది వదిలేస్తా, నేను ఏదైనా పని అన్నా చేసుకుంటే నెలకు 20,000, 10,000, 15,000 వచ్చిన మా అమ్మకి సపోర్ట్ చేయాలి అని చెప్పేసి ఎప్పుడైనా ఆ థాట్ అనేది నీకు వచ్చిందా? థాట్ అనేది డైలీ వస్తుంది నాకు. కూర్చుంటా నేను ఇంట్లో ఒక్కని పోయి, ఇన్ని చేస్తున్నాం వీడియోస్, జస్ట్ ఇంట్లో ఉన్న వాళ్ళు లైట్గా వచ్చేసి లేదా ఏమంటారు లైట్ పెట్టుకొని ఒక రీల్ చేసిన వాళ్ళకి ఇస్తారు, ఛాన్సెస్ ఇస్తారు. సో మా అలాంటి వాళ్ళు పానం ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు పోతుంది అనేది గుర్తు ఉండదు మాకు, ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు పోతారు గుర్తు ఉండదు. అట్లాంటి అన్నీ వదిలేసి డైరెక్ట్ వచ్చేసి మేము చేస్తాం, మాకు ఇంత ఛాన్స్ అయినా అయ్యారా ఏందనేసి చాలా బాధపడతాను అదొక్కటి అనుకుని. సజ్జి ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్, ఇప్పుడు నువ్వు ఈ 1 year నాకు తెలిసి ఎన్ని వీడియోస్ పెట్టావు మ్యాక్సిమం? 1000, 1200, 1500 చేసినావా? 350, 400 వరకు అయినాయి మెయిన్ ఇప్పటి వరకు. 400లేనే ఇంకా 100Kకి వచ్చేసినావు. సూపర్, అసలు నిజంగా గ్రేట్ సంజయ్. అందులో ఒక పల్లెటూరు అని కూడా చెప్పొచ్చు, కానీ ఇప్పుడు ఫేమ్ ఉన్నది ఊరికి. ఒకప్పుడు అంటే అటు వెళ్ళాలన్నా కూడా కొంతమంది చాలా భయపడతారు, అక్కడ యాక్సిడెంట్స్ అయితే. సూర్యాపేట, నల్గొండ, మిర్యాలగూడ ఇవి చాలా ఫేమస్, కొంచెం నేమ్ ఉన్నాయి కాబట్టి అటు వెళ్ళాలన్నా కూడా యాక్సిడెంట్లు అయితే టర్నింగ్ జర్నీ మూవీ చూసినప్పుడు ఇంకా భయం అసలు. కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు నువ్వు మంచి పేరు తెచ్చుకొని అందరి మధ్యలో ఉన్నావు కాబట్టి ఒక కంటెంట్, ఒక వీడియో చేయాలని అంటే నువ్వు మార్నింగ్ 9కో 10కో బయటకు వచ్చినా నువ్వు ఫుడ్ తినాలి. సో నీకు సపోర్ట్ కావాలి, నీకు ఒక అసిస్టెంట్ లాగా కొంతమంది, సో మనం అసిస్టెంట్ అని మనం అనొద్దు కానీ సో ఫ్రెండ్స్ అనుకో, ఎవరైనా ఒకరు ఉంటారు. సో ఆ సందర్భాల్లో ఒక వీడియో చేస్తున్నప్పుడు నువ్వు బాధపడింది ఉంటుంది, హ్యాపీ పడిన మూమెంట్స్ కూడా చాలా ఉంటాయి. అందులో నీకు ఏ సిచ్యువేషన్లో ఏం జరిగినాయి చెప్పు సంచు? సిచ్యువేషన్లో టైంలో అంటే నేను ఒక వీడియో చేస్తుండే, ఏ వీడియో అంటే ప్యాంపర్ వీడియో చేస్తుండే. ఓకే, అది ప్యాంపర్ అడిగిపోయి షాప్ కడగాలన్నా నాకు వచ్చింది. ప్యాంపర్ అంటే ఇక అది గలీజ్గా అనుకుంటారు చాలామంది, లేడీస్ వాడతారు. సో అది తీసుకొచ్చి నేను తలకాయకి పెట్టుకున్నా. తలకాయకి పెట్టుకున్నంతసేపు నేను నేనే చాలా బాధపడ్డా. ప్యాంపర్ అనేది చిన్నపిల్లలకి వాడతారు, టాయిలెట్, బాత్రూమ్, వాష్రూమ్ కోసం వాడతారు. అట్లాంటిది తీసుకొచ్చి తలకాయ మీద పెట్టిన డైరెక్ట్ కొత్తది. ఇంకోటి ఇక్కడ కడుపుకి కట్టేస్తా, ఈడ చేతుకు ఆడ ఈడ కట్టేసి పబ్లిక్లో వెళ్తా. సో అది కూడా మిలియన్ పోతుంది రీల్. అది పబ్లిక్లో వెళ్తా, పబ్లిక్ చూసేయడంలో చీ అనుకోవడం చాలామంది ఉంటుంది. ఇట్లా వాళ్ళ రియాక్షన్ మనం అర్థం చేసుకుంటాం, చూస్తే ఫేస్ చూసి మన నవ్వేటోళ్ళు వేరుంటారు, చీ అనేటోళ్ళు వేరుంటారు. అంటే మంచిగా చేయట్లేదా, ఏమన్నా తప్పు ఉందా ఇందులో అనేసి మళ్ళీ సైడ్కి ఆగి కొద్దిసేపు ఆలోచిస్తా. చెప్తారు, అరే ఏమైంది, ఎందుకు ఆగుతున్నాడు? లేదురా నేను ఈ కంటెంట్ మంచిగా లేదేమో అనుకుంటా అంటే, ఎందుకు మంచిగా లేదు, 100 మందిలో నీకు 50 మంది నవ్వితే చాలంటావు, 10 మంది నవ్వితే చాలంటావు, మరి నువ్వు ఎట్లా వెనక జరిగిపోతావు ఎందుకు సజ్జు అనేసి అంటే
ఇక నేను చాలా బాధపడి మళ్ళా సరేనా పోదాం వెళ్దామా ఒక 2 నిమిషాలు వెళ్దాం అనేసి మళ్ళీ నేను రెడీ అయ్యి మళ్ళీ గట్టిగా అయిపోయి నేను వెళ్ళిపోతాయి ఇక మళ్ళీ పబ్లిక్లోకి వస్తా. సో ఆ వీడియో ప్యాంపర్ వీడియో ఒకటి మంచిగా అనిపిస్తుంది, కొంచెం బ్యాడ్ అనిపిస్తుంది పబ్లిక్లో. ఇంకోటి ఇది దసరా ముందర మస్తు వాన పడుతుంది, మంచి కంటెంట్ రెడీ చేస్తుంటా నేను. ఫుల్ కోపం వస్తుంది. ఒక పొద్దున్న నుంచి కూర్చొని ఒక బస్తాది అదేమంటారు ఫ్రాక్ చేస్తా, బస్తా ఫ్రాక్ చేసి రెడీ చేస్తా. దసరా ముందర పబ్లిక్ మూవ్మెంట్ మంచి కంటెంట్ ఇవ్వాలి వాళ్ళకి అనేసి ఒక థాట్తో పొద్దున్న లేచి వచ్చేస్తాను నేను. వచ్చి సడన్ టపటపటప్పుడు వాన పడుతుంది. ఆ వానకి పిచ్చి లేచి నేను డైరెక్ట్ వానలోనే బొర్లాడి అటి పండ్లు తినడం, ఆటో పైన ఎక్కి నీళ్లు పోసుకోవడం, వానకి సబ్బు రుద్దుకోవడం, రీల్ అప్లోడ్ చేసిన నేను పండుగ ముందర, అది దసరా ముందర. ఇంత రెడీ అయినా నేను ఇది చేద్దాం అనుకున్న ఆ వాన పడ్డది అనేసి ఆ కోపంతో ఆ వానలోనే దిగిన డైరెక్ట్. ప్యాంట్ వేసుకొని టీషర్ట్ ఇప్పుకొని రోడ్డు మీద బొర్లాడి అట్టి పండు తినుకుంటా వానలో చెప్పి అడిచేది. పండుగ ముందర ఏంది మంచి పండుగ చేసుకుందామంటే దసరా వాన పడుతుంది ఏంది అనేసి అంటే వాళ్ళు నవ్వుద్ది. అసలు ఆ నవ్వడం కూడా అర్థం కాదు వాళ్ళకి. ఇది మంచిగా ఉండు, మనిషి చూస్తే ఏం కాలే, నీళ్ళలో బొర్లాడుతుండేంది, వానకు తడుస్తుండేంది, మంచిగా నవ్వుకుంటా పోతుండేంది. వాళ్ళ రియాక్షన్ లా చూసి వేరే గుండా అసలు. ఇంకొకటి బనానాస్ కట్టుకున్నావు కదా నువ్వు, బనానాస్ అరిటాకులు కట్టుకున్నావు. ఒక తాతకి బనానా ఇచ్చి తినుకుంటే ఏం ముచ్చట చెప్తున్నావు అసలు. తింటావా నువ్వు, నాన్న ఎందుకు చూస్తున్నావు, తింటా అంటే చెప్పు, ఇంకోటి తీసేస్తా తిను అంటే నాకొద్దు నువ్వు ఇచ్చేదేందే నాకు, నేను కొనుక్కొని తింటా అంటాడు. అవి మంచిగా చెడ్డ అని అంటాడు. అలా మాటలు మస్తు అనిపిస్తాయి. ఇప్పుడు నువ్వు ఎవరైతే మీ తాత ఎవడో తెలియదు, మీరు చెప్పిరుగా చంద అనేది, మీ తాత ఎవడో తెలియదు, నేను నీకు తెలియదు, నువ్వు వచ్చి నాకు అడిగేది ఎందుకు చంద, వెళ్ళు ఇన్ని చెల్లు అని రియాక్షన్ అవుతాడు. ఒక టీ స్టాల్లోనికి నిలబడితే చుట్టూ తీసుకుపోయి వానికి సిగరెట్ తాపిస్తా, సిగరెట్ తాగేంత మెంటల్ లేపిస్తా. మంచిగా నవ్వుకుంటా పోతే అంటాడు, మంచిగా అది ఇస్తా, ఇది కార్డు ఇస్తా, ఇక నువ్వు డబ్బులు ఇస్తావా లేదా, లేదురా ఇయ్యాలని వచ్చినారా డ్యూటీకి, నేను నాకు లేవురా, నువ్వు ఇస్తావా లేదా అంటే ఆ టీ స్టాల్ వదిలి గల్లీలోకి వెళ్ళిపోతాడు. గల్లీలోకి వెళ్ళిపోయి ఇక కాళ్ళు మొక్కి అరే సాయంత్రం రారా ఒక 100 రూపాయలు రాస్తా, లేదు ఇప్పుడు రాస్తావా అంటే చాలా మెంటల్ వేస్తాడు. ఇక మెంటల్ లేపి ఏం లేదు అన్న నా వీడియో చేస్తున్నా అన్న, నార్మల్ ప్రాంక్ ఇది, నువ్వు డబ్బులు ఇవ్వద్దు నాకు అవసరం లేదు, ఇగో దీనివని మళ్ళీ అది కాదు రా జనాలు అంతమంది ఉన్నారు నా ఇజ్జత్ తీస్తున్నాడు అని వాడిని చెప్పే మాటలు అది ఇంకా అప్లోడ్ చేయలే, గలీజ్గా అనిపిస్తుంది. ఎందుకు అని ఆ రియాక్షన్ చాలనేసి అప్లోడ్ చేసి ఉండే ఆ వీడియోలో. ఆ గడ్డం గీసుకునే దగ్గర కూర్చున్న వాళ్ళ దగ్గరికి పట్టి క్లియర్గా వెళ్తావు. ఒకవేళ వాడిని ఆ తాత అసలు అంకుల్ ఎవరో ఒకరు షాక్ చూపడే వెళ్ళిపోయింది ఇట్లా నాకు డిస్టర్బ్ అంటే, నువ్వు షాప్స్ దగ్గర చాలా వరకు షాప్స్ నుండే చేస్తూ ఉంటావు ప్రతి. సో ఆ టీలది కప్స్ కట్టుకొని అంటే అందులో టీ ఉందా పట్టుకొని నువ్వు పరిగెడుతూ ఉంటావు జనరల్ నార్మల్ అది అంటే అది జనరల్ ఓన్లీ కాన్సెప్ట్ కోసం పట్టుకొని తిరిగావా? కాన్సెప్ట్ కోసం చాయ్ అమ్ముతున్నా, చాయ్ తాగరు, వేడి వేడి చాయ్, అందరు చక్కగా పోస్తారు, నేను రివర్స్ పోస్తా కూర్చోరు అనేది వాళ్ళకి చెప్పేది మాటలు. అట్లా వాళ్ళ మాటలన్నీ నవ్వుతారు మ్యాక్స్. నేను రివర్స్ పెడతా, ఫ్లాస్క్ ఎట్లా పెట్టి ఇట్లా వేస్తుంటా చాయ్, అది చాయ్ రాదు, వాళ్ళు ఇట్లా చూస్తూ ఉంటారు. ఒక ఆంటీ ఏమో మస్తు నవ్వుతుంది, చేయి నేను 5 రూపాయలు ఇస్తాను నాకు చాయ్ పోయి అంటది. నువ్వు అంతే ఉండు, జరిగితే పడదు మళ్ళీ చాయ్, నువ్వు చక్కగా ఉండాలి, నువ్వు అటు జరిగితే పడదు మళ్ళీ దానికి సెన్సార్ ఉందంట. సరే అని చక్కగా నిలబడదా, చక్కగా నిలబడి ఇట్లా రివర్స్ పెడతా, రివర్స్ ఎట్లా వస్తుంది రా చాయ్ అని నా మీద ముట్టుకునేదా. లేదంటే వీడియో చేస్తున్నా తెలుసు నాన్న, నాకు మీ వీడియోలు అందరం చూస్తాం మేము ఇంట్లో కూర్చొని అని నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది అండి మార్కెట్లో. సో ఇదన్నింటికి అంటే ఎన్ని డ్రెస్సెస్ ఉన్నాయి నీకు అంటే ఇవన్నీ కంటెంట్ తీసుకొని చేస్తున్నావు, నీ దగ్గర మ్యాక్సిమం ఇప్పటివరకు నువ్వు చేసినటువంటి ఎన్ని డ్రెస్సెస్ ఉన్నాయి? మంచి మెయిన్ ఇవన్నీ చాలా వరకు అవి కట్టుకొని పడేసే ఉంటాయి. సో మెయిన్ దాచి పెట్టుకొని ఉంచుతాను. అంటే ఇప్పుడు అది నువ్వు పాయింట్ కట్ చేసుకొని ఆ క్లాత్లు అవన్నీ కలర్స్ వేసుకున్నావా? ఎట్లా వెళ్ళిపోతా. ఈ పాయింట్ దొరకడం కదా కష్టం కదా, ఎవరు చేయలేరు, దొరకదు, అది అమ్మరు కూడా. అది అంటే నీ పాయింట్ యూట్యూబ్ లోగో ఉంది, చేసేది యూట్యూబ్ కోసం అనేసి యూట్యూబ్ లోగో ఉంది ఇది పాయింట్ కి. ఆ యూట్యూబ్ లోగో వేసుకోవాలని ఎందుకు వచ్చింది ఆ థాట్? అసలు చేసేది యూట్యూబ్ కోసం అనేది తెలియాలి కదా యూట్యూబ్. అక్కడే ఎందుకు పెట్టుకున్నావు? ఇక్కడ కూడా వేసుకోవచ్చు కదా. ఆ షర్ట్ కి ఛాన్స్ లేదనేసి నేను వీడియో వేసిన పాయింట్ కి. అట్లా ఎట్లా ఆగింది సజ్జు? అంటే ఇప్పుడు అదొకసారి నాకు అంటే విప్పేసుకొని మళ్ళీ పెట్టది చూద్దాము. ఇప్పుడు నువ్వు హ్యాండ్ కి పెట్టుకున్నావు కదా షర్ట్, సో అంటే అది స్టాండర్డ్ గా ఆగుతుందా? అది ఎట్లా అంటే ఇది కరెక్ట్ ఉంది కదా గట్టిగా,
ఇది మన హ్యాండ్లో సగం కట్ చేస్తాం, ఇది పట్టు ఉంటుంది పోదు, ఇది ఈ పట్టు అనేది పోదు కదా. సో ఇట్లా ఓకే. మళ్ళీ నేను ఇందులో నుంచి పెట్టేసి మీ అమ్మ తిట్టలేదా ఏంద్రా పిచ్చి పొరడు ఈ బట్టలన్నీ బట్టలు జిప్పుకొని ఏందిరా తిడుతుంది, బట్టలు చింపుకొని చేసేది ఏదో నవ్విస్తున్నా అంటే వేరే, కానీ మంచి బట్టలు తీసుకుపోయి చింపుతా అంటావు. ఇంకోటి ఉంది అక్క, బట్టలు అంటే నాకు మంచిగా గుర్తొచ్చింది, ఏడ్చినా కూడా ఆ విషయంలో. సో ఇది నేను వేసుకుంటేనే నాకు ఏడుపు వచ్చింది. అట్లాంటి వాళ్ళు మనుషులు కొనుక్కోపోయి పాత బస్ స్టాండ్లో అమ్ముతారు కదా బట్టలు, పాత బట్టలు. సో ఆ బట్టల వాసన వస్తుంది తీసుకొని అది వేసుకున్నా అంటే నాకైతే ఏడుపు వచ్చింది ఆ విషయంలో. వాళ్ళు ఎక్కడ తెస్తారు, ఏ బట్టలు తెస్తారు, మంచియా చెడియా, ఎవరైనా తిప్పేసినాయా, చనిపోయిన వాళ్ళయా మంచి వాళ్ళయా అనేది ఏం చూడకుండా ఆ ఇచ్చిన 50 రూపాయలు ఇచ్చేసి ఒక షర్ట్ పట్టుకొచ్చి ఇక ఇంట్లో ఎన్నైనా చింపుతాం, ఇంట్లో తిడతారు. సో అది తీసుకొచ్చేస్తుంటే ఇక చాలా బాధ వేస్తుంది. ఆ వాసన మనం ఎక్కువ ఖరీదైనవి కొనుక్కోలేక అవి తీసుకోవడం వల్ల కట్ చేసుకొని వేసుకుంటుంటే అది అన్నీ కొంచెం ఉంది, కొనుక్కో అంత ఉంది, మళ్ళీ నువ్వు కొనుక్కొని ఇవి వేసుకోవడం. నేనే ఎట్లా అంటే ఆ వేసుకునేటోళ్ళు ఎట్లా ఉండాలి, అమ్మేటోళ్ళు ఎట్లా ఉండాలి, వాళ్ళ చిన్న చిన్న పాపస్ ఉంటారు రోడ్డు మీద, ఆంటీలు కూర్చుంటే అమ్ముతారు. సో వాళ్ళకి ఆ వాసన ఎట్లా తీసుకుంటారు అనేసి చాలా బాధపడేది. వాళ్ళు చేసేది వాళ్ళు రోడ్డు మీద వచ్చి అమ్ముతారు పెట్టేసి డైరెక్ట్ పాయింట్ షర్ట్, వాళ్ళు ఎట్లా అమ్ముతారు, ఎట్లా తీసుకుంటారు, ఎట్లా వేసుకుంటారు. ఒక అరగంట వేసుకోవడానికే నాకు అంత అయింది. సో ఇది ఎట్లా అవుతుంది అనేసి నాది నేను క్వశ్చన్ వేసుకుంటా. ఎవరికి చెప్పినా నవ్వుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అరే నవ్వడం ఏముంది, నిజం చెప్తారు, నిజం చెప్తాను. నేనేమైనా బాధపడుతున్నానో వాళ్ళకి చెప్తున్నా నవ్వుతారు అనేసి నేను చెప్పకుండా నాది నేనే తీసుకుంటా. ఈ మిరపకాయలు, బెండకాయలు, సో ఈ క్యారెట్, ఆ క్యారెట్ కట్ చేసుకొని ఎట్లా పెట్టుకున్నావు, క్యారెట్లు కట్టుకోవడం వేరు, మరి దాన్ని కట్ చేసి అంత నీట్గా పెట్టినావు. ఇవన్నీ తర్వాత ఏం చేస్తావు, ఇంటికి తీసుకెళ్తావా లేకపోతే జనరల్ ఎక్కడైనా పడేయడం? పడేస్తా నేను, అది పడేస్తావని మ్యాక్సిమం చెమట తగులుతుంది కదా బాడీది, ఎవరికైనా ఇచ్చినా మంచిది కాదు, అది మంచిది కాదు. మనం ఇవ్వకుండా పర్లేదు కానీ ఇట్లాంటివి ఇవ్వడం మంచిది కాదు అనేసి మొత్తం వీడియో అయిపోయినాక ఒక కవర్లు వేసి పాడేస్తుంది. ఇంకేమైనా మిస్ అయిన కంటెంట్ ఉందా నీ దగ్గర, ఇది చెయ్యలేదు అక్క అని ఏం చెప్తావు చెప్పు ఒకసారి. చెయ్యలేదంటే చాలా ఉన్నాయి, ఇంకా ప్రతి వస్తువు మీద తీసుకొస్తా కంటెంట్. ఎట్లా తీసుకొస్తా, ఎట్లా రెడీ చేస్తా, దానికి ఎట్లా టీషర్ట్ ప్యాంట్ లెక్క ఎట్లా చేస్తా అని చెప్పలేను. కానీ గిఫ్ట్ కవర్ నేను ఇప్పటి వరకు నాకు తెలిసి న్యూస్ పేపర్ గిఫ్ట్ కవరు ఎక్కడ అంటే గిఫ్ట్ ప్యాక్ చేయడానికే చూసా. నువ్వు దాన్ని మంచి సెట్ చేసుకొని ఇది వేసుకొని వేసుకొని ఒక ఫ్లేవర్ పెట్టుకొని అమ్మాయి లెక్క మొత్తం ఇక్కడ లిప్స్టిక్ పెట్టుకొని పౌడర్ పెట్టుకొని కాజాలు పెట్టుకొని వెళ్తాను. అక్కడ వెళ్ళినప్పుడు ఒక ఆమె నిన్నే చూస్తుంది, ఆయన అంత బండతను నీకు తెలుసా ముందుగానే అదేదో తీసుకొని తినుకుంటా అక్కడ వాళ్ళకి తెలుసు కానీ పట్టించుకోరు వాళ్ళు. నా పని నుంచి చదువుకొని వెళ్ళిపోతా అనేసి ఏం తీసుకున్నా లైట్ తీసుకుంటారు వాళ్ళు. అక్కడ అది డ్రాగన్ ఫ్రూట్ తీసుకొని తింటుంటే ఒక ఆంటీ చూసి ఒక డేట్నే చూస్తుంది. నేను మనిషినే అమ్మా, నువ్వు బాధపడకు, భయపడకు, నేను ఒక మనిషినే, అట్లా నేను చేస్తా పిచ్చి లేచినప్పుడు అని చెప్పి మళ్ళీ నవ్వించి మళ్ళీ వెళ్ళిపోతా. వినాయక చవితి అప్పుడు కూడా నువ్వు కోతి మంకీ వేసుకున్నావు కదా, అది గెటప్ డ్రెస్సా లేకపోతే అది మొత్తం పెయింట్ ఏమన్నా వేసుకున్నావా? హాఫ్ చడ్డీ ఉంటది ఇక్కడ దాకా, జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చడ్డీ ఉంటది. అది మొత్తం ఏషియన్ పెయింట్, వాటర్ పెయింట్. అది మొత్తం వేసుకుంటుంటే ఆ చలికి వినాయక చవితి స్టార్ట్ అవుతుంది. గేమ్స్ 8-9కి స్టార్ట్. నీకు అది షో పర్పస్ కి పిలిచారా లేకపోతే జనరల్ గా నువ్వు అక్కడ వెళ్ళాలి, వాళ్ళ కంటెంట్ ఇవ్వాలి. అంటే డబ్బులు ఇచ్చారా ఏమైనా? జస్ట్ ఉట్టిగా నీ కంటెంట్ కోసం వెళ్ళిన అంటే వాళ్ళకి చెప్పావా ముందుగానే నేను ఇట్లా కంటెంట్ చేసుకుంటాను? ఎందుకంటే అక్కడ చిన్న పిల్లలు ఉన్నారు, సో ముసలి వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు నేను చూడగానే ఒక రకమైన ఇట్లా అసలు ఒక అమ్మమ్మ అయితే నేను కొడుతుందా తిడుతుందా అర్థం కావడం. ఏరియాలో ఒక అమ్మమ్మ తిడుతుంది, నిజం అనుకుంటది. ఫస్ట్ చెప్పలే నేను, కొన్ని ఏరియాస్ లో అన్న కొంచెం హార్ట్ పేషెంట్లు ఏమైనా ఉంటే చూసుకోరన్న, వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను నేను ఇట్లా వస్తున్నా మంకీ గెటప్ లో, నువ్వు రారా, ఎవరు ఏమన్నారు నీకు మేము చూసుకుంటాం అనేసి వాళ్ళు అంటారు. ఎవరు కాదు కానీ చిన్న ముసలోళ్ళు ఉంటే ఇబ్బంది అవుతుంది అన్న అంటే ఏం కాదు నువ్వు రా అనేసి వాళ్ళు మంచిగా సంతోషం ఫీల్ అయ్యేది. దేవుళ్ళ దగ్గర తీసుకెళ్ళేది, నేను మంచిగా ఉన్నానా, స్నానం చేసినా, చేతులు కాళ్ళు కడిగి ఉన్నానా, ఏం ఆలోచించకుండా ఒక మనిషి మనోడు మనలాంటిలానే ఉంటాడు అనేసి వాళ్ళ థాట్స్ తీసుకుపోతారు కదా, మంచి ఫీల్ అవుతాను. మంచి దసరాకి చేస్తా, దివాళీకి చేస్తా, క్రిస్టమస్కి చేస్తా, నువ్వు ఒక ముస్లిం అయి ఉంటావు, ఇవన్నీ ఎందుకు చేస్తావు అనేసి మనుషులలో వస్తుంది. సో నేను ముస్లిం, హిందూ, క్రిస్టియన్, సిక్ అనేది ఏముండదు. 6 పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళ నోట్ల వాళ్ళ టీచర్ జరిపించేది పేరు నడుస్తుందో నడవదో తెలియదు, తిరగదు. కానీ నేను ఇట్లా పోతుంటే సజ్జు అని నా వీడియో ఫోన్లో ఉంది, వీడియో ఒకటి స్టోరీ పెడతా, మంచిగా అనిపిస్తుంది. సజ్జు అప్పుడు నీకు ఫోటో వాళ్ళకి తెలుగు రాదు, కొంచెం తక్కువ వస్తుంది.
సజ్జు అబ్బాయి ఫోటో తెరింగి అనేసి ఒక 10 మంది 6 పిల్లలు స్కూల్కి వెళ్ళేసి వస్తారు. వస్తుంటే దారిలో కనిపిస్తే రారి దిగుదాం అనేసి నేను పిలిస్తే ఏ అనేసి మంచి నవ్వుతారు వాళ్ళు. ఆ వీడియో ఉంది, అది క్లిప్ మీకు పంపిస్తా, మస్తు అనిపిస్తుంది. చాలు వాళ్ళ దగ్గర అంత ప్రేమ ఉంది నాకు. ఇంకేం కానీ నువ్వు ఏం చేసినావు అంటే వీళ్ళ దగ్గర ప్రేమ తెచ్చుకున్నా అని చూపిస్తాను, చాలని చెప్తాను. సూపర్, అసలు నిజంగా గ్రేట్ సజ్జు. ఎంత అంటే అసలు చాలా నేర్ ఇట్లా చేయడం కూడా చాలా తక్కువ. మనకు వచ్చే ఒక 2-3 మినిట్స్ సాంగ్స్ తీసుకొని దాన్ని ఒక కంటెంట్ లాగా తీసుకొని, లేకపోతే వేరే వాళ్ళు చెప్పిన డైలాగ్స్ మనం తీసుకొని చెప్పడం ఇన్స్టాలో, అక్కడ వచ్చే సాంగ్స్కి డాన్సెస్ వేయడం అనేది కామన్. ఇది నీ ఓన్ కంటెంట్, నువ్వు ఓన్గా ఇంత కష్టపడుతున్నావు అంటే ఒకానొక సందర్భంలో అమ్మాయిలకి ఆపర్చునిటీస్ ఉంది, అసలు అబ్బాయిలు ఇంత కష్టపడ్డా రావడం లేదు అని చెప్పేసి నువ్వు బాగా అంటే ఆలోచించుకొని థింక్ చేసుకుంటూ బాధపడుతూ ఉంటావా? అది వస్తుంది, మైండ్లో వచ్చేస్తుంది. అనుకుంటావా అరే నేను అమ్మాయి ఎవరితే బాగుండు అని ఎప్పుడన్నా అనిపించిందా? అంటే ఇంత కష్టపడ్డ అవకాశాలు, ఎందుకంటే అమ్మాయిలకి చాలా తక్కువ మంది రీచ్ తక్కువ ఉన్న, ఫాలోవర్స్ తక్కువ ఉన్న, అప్పుడు అనిపిస్తుంది మనం అబ్బాయి కాబట్టి మనకి ఇయ్యరు. ఒక అమ్మాయి జస్ట్ ఇట్లా కెమెరా ముందర వచ్చి ఇట్లా ఇలా నవ్వి వెళ్ళినా వాళ్ళకి ఇస్తారు. మనం అబ్బాయిలు మళ్ళీ మాకే చెప్తారు మాటలు, సో మీరు ఇట్లాంటి తయారవుతారు, ఇట్లా చేస్తారు. అందరు అలా ఉండరు కదా. ఇప్పుడు మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు, గలీజోడు ఉంటాడు. ఇందులో మీరు అందులో చూడాలి, మంచోడెవడు, గలీజోడెవడు, చెడ్డోడెవడు. ఆ ముగ్గురులో చూసి ఒక మాట అనాలి. మంచోడిని అంటారు, చెడ్డోడిని అంటారు, దొంగోడిని అంటారు మాటలు. ఇప్పుడు ఇక అది ఏముండు, ఎక్కడుంది ఇక సమాజం ఏం చెప్తుంది మనకు? మళ్ళీ మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఉండబట్టి ఇట్లా తయారవుతారు, మీలాంటి వాళ్ళు ఇట్లా ఉండబట్టి అమ్మాయిలు ఇట్లా ఖరాబ్ అవుతారు. మరి ఏం చేస్తారు? ఆ మాటలో ఒక చిన్న మాట చెప్తాను. అమ్మాయిలు ఇట్లా బయటికి వెళ్తారు, ఇట్లా తయారవుతారు, గలీజ్ వాళ్ళు పొరగాలు ఉంటారు, గలీజ్ అబ్బాయి. అరే ఎందుకు ఉంటారు బాయ్? నీ అమ్మాయి చూడటానికి వస్తారు వాళ్ళు? నీ అమ్మాయి వస్తుందని వాళ్ళకి తెలుసా? నీ అమ్మాయి మంచిగా ఉంటే వాడెందుకు చూస్తాడు? వాడు ఏదో దానిలో పోతాడు. అరే నా గర్ల్ ఫ్రెండ్కి చూస్తాడు, మా అమ్మాయికి చూస్తాడు. ముసలోళ్ళు అంకుళ్ళు ఉంటారుగా, అట్లా చూడరు. ఎవరైనా ఒక మంచితనంగా చూస్తారు, మంచి అమ్మాయి అని చూస్తారు. కానీ ఉంటారు కొంతమంది గలీజ్ వాళ్ళు ఉంటారు, గలీజ్ అలవాటు ఉండి అది ఏదో తీసుకొని వచ్చేసి వేరే తిరిగా చూస్తారు. కానీ అందరు అట్లా ఉండదు. అందరికి నేను చేస్తే కొంతమంది నాకు వీడియో డిలీట్ చేయించారు స్టార్టింగ్ లో, వాళ్ళ రియాక్షన్ క్యాప్చర్ చేసినందుకు. ఆ అమ్మాయి మా పిల్ల అవుతుందిరా, ఇంట్లో తెలుస్తుంది మా లవరు. నేను ఒకటే మాట చెప్తా, వాళ్ళకు కూడా చెప్తా, నా వీడియోలో వచ్చే అమ్మాయిలకు కూడా చెప్తా, ఇప్పుడు చెప్తా డైరెక్ట్. నేనేం గలీజ్గా అనుకొని మీకు క్యాచ్ చేయను, నేనేం చిల్లర పని చేసుకొని ఏం క్యాచ్ చేయను, నేనేం టీవీలో తీసుకుపోయి మీరు ఇట్లా దొరికిరనేసి ఏం క్యాచ్ చేయను. మీరు నవ్వుతురు నన్ను చూసి, అదొక్కటే నేను క్యాచ్ చేసేది. వేరేది మీరు ఎక్కడైనా పోరి ఏమైనా చేసుకొని నాకు అనవసరం అది. సో మీరు నవ్వుతున్న నాకు చూసి నాకు అదొక్కటి చాలు. అది ఒక 10 సెకండ్లు క్యాప్చర్ చేస్తేనే చాలా మాటలు అంటారు. సజ్జు అమ్మాయిల కోసం వీడియోలు చేస్తాడు, సజ్జు అమ్మాయిల పట్టాయించడానికి. అరే నాకు ఇప్పుడు దాకా ఎంతమంది ఉన్నారు లవర్స్? గర్ల్ ఫ్రెండ్ లేదు, ఇక అది దాని గురించి తెలియదు, పట్టించుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు మాట్లాడరా అంటే నువ్వు ఇవన్నీ చేయడం వల్ల? మంది మాట్లాడతారు, వచ్చి మాట్లాడము, ప్రపోజల్స్ చేయడము. ఎవరైనా ప్రపోజల్ చేశారా ఇప్పటి వరకు? ప్రపోజల్ వస్తుంటాయి ఇన్స్టాలో. ఇప్పుడు రాజా పట్టించుకోండి, నేను నాకు అవసరం లేదు. మనకు కావాలి పని చేయాలి, దీనిలో కంటెంట్ ఇవ్వాలి, మంచి కంటెంట్. ఇప్పటి వరకు సిన్సియర్ గా ఒక్క అమ్మాయి కూడా అంటే రెగ్యులర్ గా నీతో మాట్లాడడం, చాట్ చేయడము, సో నువ్వెవరైనా ఫ్లడ్ చేయడం అట్లా ఏం జరుగుతలేదా ఇప్పటి వరకు? సో జనరల్ ప్రపోజల్స్ అయితే వచ్చాయి, అది చూడని కూడా చాలా వరకు ఇన్స్టాలో. పాప అట్లా చెయ్యొద్దు కదా, నీ ఫ్యాన్స్ కదా సజ్జు. ఇప్పుడు ఒక మాట మాట్లాడతాం, నేను నువ్వు హాయ్ అంటే నేను హలో అంట, నువ్వు ఎవరు తెలియదు, నువ్వు ఎక్కడ ఉంటావు తెలియదు, ఏం తెలియదు. నా ఒక సబ్స్క్రైబర్ ఫాలోవర్ అని హలో అంటే చాలు, హలో అంట నేను. ఇక వేరే మాటలు వస్తాయి, నా మైండ్ డైవర్ట్ చేసేస్తారు, తీసుకుపోతారు. ఇక్కడ మనిషి అనేది ఒక అబ్బాయి అనేది ఖరాబ్ చేస్తారు. ఎవరు? అమ్మాయిలు చేస్తారు బరాబర్. ఇప్పుడు నువ్వు మంచి దారిలో వెళ్తావు, వాళ్ళు ఇట్లా గుంజుకోపోతారు, నువ్వు పోతేనే గుంజుకోపోతారు. అది కూడా అంటే ఇక్కడ అబ్బాయిల తప్పు లేదు, అమ్మాయిల తప్పేనా? అబ్బాయిలు తప్పు ఉంటది కదా. ఒక అమ్మాయి కనిపిస్తే అబ్బాయి ఖరాబ్ అవుతాడా కాడా? అంటే ఒక అబ్బాయి కనిపిస్తే కూడా అమ్మాయి ఖరాబ్ అవుతుందని కూడా చెప్పొచ్చు కదా. చెప్పొచ్చు, అంటే వాళ్ళు మంచిగా ఉంటే వీడు ఎందుకు అవుతాడు? సో నువ్వు కొన్ని ప్రమోషన్స్ కూడా చేస్తున్నావు కదా సజ్జు, అంటే జనరల్ గా కొన్ని రెస్టారెంట్, కొన్ని చిన్న చిన్న నేను ఏదో షాపింగ్ మాల్స్ కూడా చూసాను, కొంచెం సిఎంఆర్ సంథింగ్ ఏవో అంటే. అంటే ఇప్పుడు ఆ వాక్ వే వాళ్ళు నేను రమ్మని చెప్తారా? అది ప్రమోషన్ బేస్ అయినా జనరల్ గా నువ్వు ఇప్పుడు మన క్రిస్మస్ కి చేసావు ఒకటి, సో ఒక లైటింగ్స్ తో సంథింగ్ ఏదో డిఫరెంట్ కాన్సెప్ట్, అది నువ్వు ఒకటి అంటే నీ ఓన్ గా చేసుకున్నావు, ఓన్ కంటెంట్, జస్ట్ అది ఒక కలర్ఫుల్ కనిపిస్తుంది అనేసి ఇక్కడ నుంచి వస్తాను. వాళ్ళు రమ్మంటారా లోపలికి? అంటే కొంతమంది పర్మిషన్స్ ఇవ్వరు కదా. చెప్తా, ఒక మాల్ ఉంది మా ఊర్లో, ఇప్పుడు దాకా కూడా ఎల్లో చేయలేదు జీవి మాల్, రీసెంట్ గా ఎల్లో చేస్తారు కానీ నేను పోను.
నాకు ఫస్ట్ ఒక మాల్ సిఎంఆర్ చెన్నై షాపింగ్ మాల్ మస్తు సపోర్ట్ చేసేది. ప్రతి ఒక్క అందులో పనిచేసే పక్కన ఉన్న వాళ్ళు నవ్వుతూనే ఉంటారు ఇప్పటికీ. ప్రతి ఒక్కటి వాళ్ళు మస్తు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు బయట కనిపించిన హాయ్ సజ్జు అనేసి చెప్పి వెళ్తారు. మస్తు సపోర్ట్ చేస్తారు వాళ్ళు. అప్పట్లో సిఎంఆర్ షాపింగ్ మాల్లో కూడా లోపల మనం మంచిగా చేయడానికి నవ్వేయడానికి పోతాం. దాంట్లో ఒక పార్ట్ మనం జస్ట్ ఒక బొమ్మ లెక్క వెళ్ళేసి ఇట్లా వస్తాం. మనకి డిస్టర్బ్ చేయం. వద్దొద్దు వద్దొద్దు అనేది చాలా మంది. అది జీవి మాల్ ఇప్పుడు కూడా రానియరు. నేను పోను కూడా. నాకు సిఎంఆర్ షాపింగ్ మాల్ ఉంది, చెన్నై షాపింగ్ సార్ని వాళ్ళిద్దరు నాకు సపోర్ట్ ఇస్తారు. ఇంకెందుకు వేరే వాళ్ళు నాకేం అవసరం. అంటే అప్పుడు నువ్వు ఫేమ్ లో లేవని చెప్పేసి నేను రానివ్వలేదు. ఇప్పుడు నువ్వు ఫేమ్ అయిన తర్వాత నేను పిలవడం వల్ల నువ్వు హట్ అయినావు అంతే. సో ఒకవేళ వచ్చి అంటే అరే చేయరా మనూరే కదా సో అట్లా అనుకుని ఏదైనా మాటలు మాట్లాడి నిన్ను మెప్పిస్తే వెళ్ళగలుగుతావా? చేస్తావు కంపల్సరీ. మీ ఊరే కాబట్టి, మీ షాపే కాబట్టి, మీ జనాలే అందరు కాబట్టి. సో ఇంకొకటి ఏంటంటే సజ్జు, ఇప్పుడు నువ్వు టీవీ చూస్తున్నప్పుడు జబర్దస్త్ వస్తుంది, శ్రీదేవి డ్రామా కంపెనీ, అనుకుంటావా ఇంకా నాకు ఈ అవకాశం రావడం లేదు, ఎప్పుడు వస్తుంది, నేను ఎట్లా వెళ్ళాలి, ఆ బాధ అనేది నీకుందా? ఒక్కటైతే నా మైండ్ లో ఉంటది, ఏదో ఒక రోజు అక్కడ నేను కనిపిస్తా. ఖచ్చితంగా నేను చేసే కష్టానికి, నేను చేసే హార్డ్ వర్క్ కి ఒక రోజు అలా కనిపిస్తా అన్నట్టు. అంటే కొంతమంది ఏంటంటే ఇన్స్టాలో ఉన్న వాళ్ళు డ్రెస్ అపీరియన్స్ చాలా నీట్గా పెట్టుకోవడము, సో ప్రమోషన్స్కి వెళ్ళడము. అంటే సంజు దగ్గర ఆర్థికంగా ఏం లేకపోవడం వల్ల, ఆయన ఉన్నంతలో ఉండడం వల్ల జనాలకి ఇంకా కనిపించలేకపోతున్నాడు, సో ఆయన అక్కడే తొక్కేస్తున్నారు అని చెప్పేసి ఎవరైనా నీతో చెప్పిన వాళ్ళు ఉంటారు, అరే నువ్వు ఇట్లా మార్చుకోరా, సో నీ మాట విధానం, నీ డ్రెస్ అపీరియన్స్ ఇలా మార్చుకుంటే నీకు అవకాశాలు మంచిగా వస్తాయి, హైదరాబాద్ వాళ్ళైనా పిలవచ్చు అని ఎవరైనా మీ ఫ్రెండ్స్ నీకు సజెషన్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, చెప్పలేరు కానీ వాళ్ళ కళ్ళలో అనిపిస్తుంది, ఇట్లాంటి డ్రెస్లా పోయి నువ్వు ప్రమోషన్ చేసి ఏమొస్తుంది, అరే ఇట్లాంటి డ్రెస్లా ఉండబట్టే నేను ఇక్కడ ఉన్నా. ఆ డ్రెస్సులు వేసుకోకుండా ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి, 4 డబ్బులు ఈఎంఐలు తీసుకొని, కార్లు కొనుక్కొని, బండ్లు కొనుక్కొని, చిట్టీలు తీసుకొని, ఇవన్నీ నాకేం అవసరం. నాకు 1000 రూపాయలు వచ్చినా 500 రూపాయలు నా కోసం పెట్టుకుంటా, 500 రూపాయలు నా డ్రెస్ కోసం పెట్టుకుంటాను, అంతే చాలు నాకు. ఆ 1000 రూపాయలతో ఏదైనా చేసేసి, ఏదైనా లేపి చిట్టీలు లేపి ఈఎంఐలు తీసుకొని నాకు అవసరం లేదు. అంత షో చేసుకోవడం, కొనుక్కొని తీసుకోవడం నాకు అవసరం లేదు. నేను సంపాదించుకొని నా దగ్గర ఉన్నప్పుడే, నేను ఒక స్టేజ్లో ఉన్నా అప్పుడే తీసుకుంటా, అప్పుడే చేస్తా. ఉంటారు కోరికలు అనేది మనిషికి ఉంటాయి, ఒక కార్లో తిరగాలి, ఒక మంచి ఏసీ కార్లో పోవాలి. ఇప్పుడు నేను పొద్దున 6ంటికి లేచి వచ్చిన, నేను ఫ్రెష్ అయ్యి 6ంటికి లేచి ఇక్కడ వచ్చి ఇందాక టిఫిన్ చేసిన. నేను అదే ఒక 5,000 దాకా అడుక్కొని ఒక కార్లో ఒక డ్రైవర్ పెట్టుకొని రాలే కన్నా ఏమవసరం. అది బాకీ అవుతుంది కానీ మంచిది కాదు కదా, చెడువే కదా అది. ఏమవసరం అది మళ్ళీ ఇంటికి పోయి ఆ డబ్బులు ఎట్లా ఇవ్వాలా, మళ్ళీ ఎట్లా చేయాలా, ఇవన్నీ పెట్టుకోను. నేను ఫ్రాంక్ ఉంటా, మంచిగా ఉంటా, నీట్గా ఉంటా. ఇప్పుడు ఓన్ హౌస్ లేదు మీకు? ఓన్ హౌస్ లేదు. సో ట్రై చేస్తున్నావా అంటే సంపాదించి కష్టపడి కట్టుకోవాలి, మమ్మీకి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలని ఎప్పుడైనా అనుకుంటావు? సో మీ అన్నయ్య సపోర్ట్ చేస్తాడా? బానే చేస్తాడు. ఓకే, ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఉంది నీకు, సో చుట్టాల సపోర్టు ఇక వాళ్ళ చూసుకోవడం ఎక్కువ, మమ్మల్ని ఏం చూస్తారు, వాళ్ళ దీంట్లో వెళ్ళడం వాళ్ళకి ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నాన్న తరపున ఎవరు మీకు బాగా అటాచ్ ఉంటారు అంటే నేను ఎక్కువ కేరింగ్ గా చూసుకోవడం, అంటే నీకు హెల్త్ ఇష్యూస్ అంటున్నావు, సో ఈ ఏజ్ లో అనేది చాలా ఎవ్వరేం చూడలే, ఆ టైంలో ఎవ్వరు రాలేదా మీ దగ్గరికి? ఎవ్వరేం చూడలే. మంచిగా పోతే ఆయన వచ్చిండు, ఈయన చూసేదిగా, మాకు చెప్తే మేము వచ్చేదిగా, అనడం వరకు మా అన్ననే చూసుకునేది. వాడు ఏం చేసిండో, ఏం తిన్నాడో, ఏం లేదో. నేను ఒక రీసెంట్ 3 years బ్యాక్ ఇక్కడ పడితే అక్కడ పడిపోయేది ఫిట్స్లు వచ్చి, ఒక హాస్పిటల్ తీసుకెళ్తాడని మా అన్ననే హాస్పిటల్ తీసుకెళ్ళినా, దోస్తులు తీసుకెళ్తారు, పెద్దన్నలు తీసుకెళ్తారు, 10,000 5,000 తీసి పెట్టారు కదా. మా అన్ననే రావాలి, మా అన్ననే డాక్టర్తో మాట్లాడాలి, మా అన్ననే ట్రీట్మెంట్ చేయాలి, మా అన్ననే తోడు ఉండాలి. ఇంటికి తీసుకుపోయినా కూడా అన్ననే. ఇంకా వేరే వాళ్ళు ఏం చేసారు నాకు? నా కళ్ళతో నేను చూసిన, డైరెక్ట్ చెప్తా, ఎవరికైనా బాధపడను. నాకు ఒకటి యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు అనుకుంటారు. నేను 2016లో స్కూటీ గుద్దేసి 2 ముక్కలు స్కూటీ అవుతుంది. సో ఇది ఎంత బొక్కలు కనిపిస్తాయి నాకు, ఈ మొత్తం వెనకాల వీపు బొక్కలు కనిపించి ఇక అయిపోయింది, బతకలేడు అనేసి వాంతింగ్లు అవుతాయి. చాలా వరకు అంటారు బతకలేరు, కాలేరు ఎవరైనా. మరి ఇక అది పైవాడు ఎవరిని అదేమంటారు దువ్వా అంటారు కదా, ఎవరిని మాట గుర్తొచ్చిందో, ఎవరి మాట అడ్డొచ్చి బతికిందో అదైతే గుర్తుపెట్టుకుంటా. దానాలు ధైర్యం మంచిగానే చేస్తూ ఉన్నంత. అంటే అనిపిస్తుందా సంజు, అంటే ఇప్పుడు నేను ఇవంతా కంటెంట్ చేసి ఇంత కష్టపడుతున్నా మీ మమ్మీని పోషించడం కోసమే, మా డాడీ ఉంటే ఇట్లా బాగుండు, మాకు ఇట్లాంటివి ఉండకపో అని చెప్పేసి ఎప్పుడైనా ఏ మూమెంట్లో నువ్వు గుర్తు చేసుకుంటావా? గుర్తు అంటే ఏడుపోసా. డాడీ అంటే ఇక అది ఎవరికైనా గట్టి డాడీ తర్వాతనే ఇంట్లో ఒక మనిషి.
అవును. సో ఆయన కూడా లేడు అని ఇక బాధ అవుతుంది ఎవరికైనా. ఇప్పుడు ఒక ఫంక్షన్లో నలుగురు కలిసి వస్తారు, అరే మా నాన్న పిలుస్తుండే వస్తాం అన్నట్టు చెప్తారు కదా మూమెంట్. ఆ మూమెంట్లో నాకెవరు పిలుస్తారులే, మాకెవరు లేరు అనేసి అదొక బాధ అవుతుంది, ఎప్పుడు ఉంటుంది. అంటే చిన్నతనంలో కదా డాడీ చనిపోయింది కూడా, స్కూల్కి వెళ్ళే మూమెంట్లో కూడా నువ్వు చాలా మిస్ అయ్యి ఉంటావు నాకు తెలిసి. కొన్ని కొన్ని చేసిన డైలీ నాకు జ్యూస్ తీసుకొచ్చేది మా డాడీ. ఏం చేసిండో ఏం చేయడో తెలియదు నాకు. సాయంత్రం అయితే జ్యూస్ తీసుకొచ్చి తిన్నడాడు పనుకుండా లేపు ఆయనకి జ్యూస్ దాపాలి. మస్తు అదొక్కటి మస్తు గుర్తుండేది. స్కూల్కి పోకుంటే గుంజుకొని పోయేది రోడ్ల మించి ఇట్లా, పా ఎందుకు పో స్కూల్, నీకు అన్నీ పెడుతున్నా అన్నీ చేస్తున్నా, నీకు స్కూల్ చదవడానికి ఏమవుతుంది అనేసి బెల్ట్తో కొట్టుకొని స్కూల్ తీసుకెళ్ళిన విషయాలు ఉన్నాయి కొన్ని కొన్ని. 3-4 ఇయర్స్ అప్పుడే. ఇక అదే లాస్ట్ అట్లా. ఇంకా చాలా వరకు మా అమ్మనే ఇక పెంచింది, మా అమ్మనే చేసింది ఏమైనా. ఏం చెప్తావు మీ మమ్మీకి ఈ మూమెంట్లో? నేను బతుకున్నంత కాలం నాకాడ ఉన్నా లేకున్నా నిన్నైతే మంచిగా చూసుకుంటా. అన్న చూడు ఎవరు చూడు చూడకున్నా నా దగ్గర ఉన్నంత కాలం నేను ఏమైనా కష్టపడితే మాత్రం నీకోసమే కష్టపడేది. నేనేం తీసుకుపోయేది ఏం లేదు. తర్వాత పెళ్ళి గిల్లి అనేది తర్వాత, అది నువ్వు మంచిగా ఉంటే నేను మంచిగా ఉన్నట్టే, నీకు చూసుకొని నేను మంచిగా ఉంటా బస్, నాకు ఇంకేం వద్దు, నువ్వు ఉంటే చాలు నాకు. ఇంకోటి మా అమ్మ సరిగా తినదు, ఇప్పుడు కూడా తినదు, మాకే పెడుతుంటుంది, ఏం చేసినా మాకే పెడుతుంటుంది. సడన్గా మధ్యాహ్నం పూట ఇంటికి వెళ్తా, అన్నం తింటుంటుంది, మళ్ళీ పక్కకు వేసేసి ప్లేటు అన్నం పక్క పెట్టి నాకు అన్నం పెట్టి మళ్ళీ ఆమె కూర్చొని తింటుంది. నేను అనుకుంటా రే ఎందుకు వచ్చినా ఈ టైంలో నేను ఇంటికి అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఇప్పుడు కూడా మాకు కేర్ చేస్తుంది అమ్మ. కొనిచ్చావా ఏమైనా ఇప్పుడు నీకు వచ్చినటువంటి డబ్బులతో? అదే గోల్డ్ అన్నా అదే కదా, అది తీసుకొచ్చా? గోల్డ్ కొనిచ్చి ఏదో ఒకటి మాత్రం హ్యాపీగా ఫీల్ అయింది కదా ఆమె, అంటే శారీ. నా కొడుకు సంపాదించిన దానిలో నాకు గుర్తు చేసిండు చాలు అనేసి. ఒక చైన్, అది ఏమంటారు ఇయర్ రింగ్స్, ఈ చుడీలు, చేతులై తీసుకుపోయి సాడీ తీసుకొని ఇచ్చిన, మస్తు ఫీల్ అయింది. ఎవరు ఇచ్చారు ఏంది క్యావ్ అని అంటున్నాము. సడన్ గా గర్ల్ ఫ్రెండ్ ఇచ్చింది అనుకోవచ్చు. తర్వాత చెప్పిన ఇట్లా నేను వీడియో చేసిన కదా, ఇట్లా డబ్బులు వచ్చినాయి, నీకు ఇన్ని ఇచ్చిన, ఇట్లా పేదోళ్ళకి ఇన్ని తినిపించిన, దోస్తులకి ఇంత పెట్టిన. అవును, వాళ్ళని కూడా నువ్వు బేకరీకి ఎక్కడికి తీసుకెళ్ళినట్టున్నావు కదా, హోటల్కి తీసుకెళ్ళినావు. సూపర్. అసలు నీకు వచ్చిన అందులో అంత మందిని హ్యాపీ మూమెంట్ ఇచ్చావంటే గ్రేట్ అసలు. అంత డబ్బులా, కొన్ని డబ్బులా ఇంతమందికి పంచవచ్చు అనేది ఒకటి చూపించిన నేను వాళ్ళకి, పబ్లిక్కి. నువ్వంటే ఇప్పుడు సాడ్ మూమెంట్స్ అన్ని నీ దగ్గర చాలా ఎక్కువగానే ఉన్నాయి. హ్యాపీ మూమెంట్, ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ ఏంటి సంజు? నీ కాస్ట్యూమ్ పరంగా వేసుకున్నప్పుడు, ఇది వేసుకున్న రోజు అబ్బా నేను ఇంత హ్యాపీగా ఉన్నానది ఏంటి? లేకున్నా నేను తెచ్చుకుంటాది, మూడ్ని మార్చుకుంటాను. నేను నవ్వుకుంటూ ఉంటేనే వేరే వాళ్ళు నవ్వుతారు. అవును. నేను అది డ్రెస్, కొన్ని డ్రెస్సెస్ అయితే అది ఎంత మంచిగా ఉందా నాకా, అది నాకెందుకు సెట్ అవుతాయి, నేను ఏం వేసినా సెట్ అయితే ఏంది. ఆ బొమ్మ వేసుకున్నప్పుడు అయితే భలే ముద్దుగా ఆయన పెయింట్ వేయడమో సంథింగ్ ఏదో చేశాడు కదా నీకు, ఇంకొకటి వేరే వీడియో అనుకో, జోకర్ వీడియో, అది చాలా మంచిగా అనిపిస్తుంది. ఏదైనా మూడ్ ఖరాబ్ అయినా వీడియో మూమెంట్ లో నేను చేంజ్ చేస్తాను. అంటే ఫస్ట్ నువ్వు ఇన్స్టాకి ఫస్ట్ తీసుకోవడం ఎవరైనా సపోర్ట్ చేశారా? ఇది చేయడం వల్ల నీకు ఇట్లా మంచిగా ఉంటుందని ఎవరు చెప్పారు అసలు? ఫస్ట్ నీకు చెప్పడం ఏం లేదు, నీకు నువ్వే అన్ని చూడడం వల్ల. చూడడం నేనే మార్చుకొని, అప్పట్లో అన్న పిలిచి నా కడికి రా, నేను కాస్ట్యూమ్స్ అయ్యి. నీకు అనిపిస్తుంది అంటే నేను కంటెంట్ ఇంకా రాసుకోగలుగుతా, సో ఎక్కువ కంటెంట్ తీసుకొని ఏదైనా షార్ట్ ఫిలిం చేస్తే బాగుంటుంది, నాకు ఎవరైనా అంటే ప్రొడ్యూసింగ్ చేసే వాళ్ళు ఉంటే నువ్వు కంపల్సరీగా చేయగలుగుతావా సజ్జు? ఎవరు కూడా రాలేదు ఇప్పటివరకు, ప్రొడ్యూసింగ్ చేస్తాను కూడా రాలేదు. వెయిట్ చేస్తున్నావు ఇప్పటివరకు? వెయిట్ చేస్తున్నా, నేనే తీస్తా, ఏమన్నా తీస్తే 2025లో తీయొచ్చు ఖచ్చితంగా, చూడొచ్చు మేము. సో డిఫరెంట్ కాస్ట్యూమ్ తోని ఏది చేస్తాను తెలియదు కానీ 2025 అయితే ఒక మంచి స్టంట్ చేయబోతున్నా, పబ్లిక్ అయితే నవ్విస్తా బస్, అదొకటి. అంటే యాక్టర్ గా అనుకుంటున్నావా, లేకపోతే కామెడీ పర్పస్ అనుకుంటున్నావా, లేకపోతే నువ్వు కంటెంట్ కూడా తీస్తున్నావు కాబట్టి ఒక జనరల్ ఒక రచయిత కామెడీ పర్పస్ మొత్తానికి? అంటే ఏమన్నా కంటెంట్ ఇస్తే చేస్తాను నేను, అది కూడా నా ఓన్ గా అయితే కామెడీ చేసి ఒక మంచి పేరు అయితే ఇంకా తీసుకోపోతా ముందుకి. మా మిర్యాలగూడలో ఎవరు అంటే సజ్జు ఉండు అనేసి అన్న ఉండే ఒకటి, ఆయన ఎట్లా అంటే జునేద్ అన్న అని ఉండేది మిర్యాలగూడలో. మిర్యాలగూడ అంటే ఫస్ట్ అన్న పేరు వస్తుంది. సో అన్న ఉంటే ఇంకా నేను ఎక్కడికి వెళ్ళేది. సో అన్న కొంచెం ఎక్స్పైర్ అయిపోయింది, చనిపోయిండు 2 ఇయర్స్ నుంచి. ఇప్పుడు కూడా అన్నకి యాజిటేటర్లు చాలా మంది ఉంటారు. అదొక బలం ఉండేది మా మిర్యాలగూడలో. అన్న అంటే జునేద్ బాయ్ అంటే బస్ బాయ్ ఉండు అన్నది. అట్లా ప్రతి ఒక్కరికి అన్న, ఎవరు హిందూ ముస్లిం ఏం చూడాడు, మస్తుగా ఉంటాడు, అందరితో కలిసి ఉంటాడు, అందరితో చేస్తాడు, మంచిగా ఉంటాడు. నీకు ఎంత సపోర్ట్ చేస్తే లేని వ్యక్తిని కూడా ఇంత గుర్తు చేసుకుంటున్నావు సజ్జు? అన్న ఎప్పుడు పోయినా ఆయన పెద్ద మనిషి, ఎవరైనా ముందర వచ్చి ఇట్లా లొంగి ఉంటాడు కానీ సజ్జు డాన్ అంటాడు నాకు.
సజ్జు డాన్ క్యాకరే డాన్ మిరియాలు కూడా డానా? ఆయన వినేద్ భాయ్. నువ్వు మిరియాలు కూడా డాన్ మీ నేను అన్న డాన్ తర్వాత కాదు. బస్ నేను ఒక యాక్టర్. మోడల్ మోడల్ అయితే ఓకే. మోడలేనా పిలుస్తారా ఎవరైనా సజ్జు మోడల్ సజ్జు మోడల్ అంటారు చిన్న పిల్లలు ప్రతి ఒక్కరు సజ్జు మోడల్ అంటారు. నీ పేరంతా మార్చేసిరు అఫీషియల్ అని నేను బెస్ట్ ఇలా పెట్టుకున్నా. చాలా వరకు మోడల్ అంటారు నా దోస్తులు కూడా చాలా మంది. క్యా జారా మోడల్ కి కిదర్ జారా క్యా కర్రా ఇవాళ ఏం చేస్తున్నావు అనేసి ఎట్లా అడుగుతారు. మోడల్ మోడల్ అనేసి పిలుస్తారు. సూపర్, నిజంగా ఇన్ని షేడ్స్ పెడుతున్నావు. సో కానీ నాకు ఒకటే బాధ ఏమనిపిస్తుందంటే ఇంత కష్టపడ్డా కూడా ఒక అవకాశం లేదని చెప్పేసి నువ్వు బాధపడుతున్నావు చూడు, అదొకటి అసలు తీసుకోలేకపోతున్నాం. కానీ ఈ 2025లో నీకు మంచి ఆపర్చునిటీస్ రావాలి. సో నువ్వు మంచి పొజిషన్లో ఉండాలని మేమైతే మా శివ స్టూడియో నుండి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. అసలు నీ వీడియోస్కి అయితే నేను చెప్పలేను సంజు, మరీ నా సాడ్ మూమెంట్లో కూడా నీ చూసి నవ్వుకున్న డేస్ చాలా ఉన్నాయి. మీ తరపు నుంచి కూడా మీకు థ్యాంక్స్ చెప్తాను. ఎక్కడనో నేను ఏదో చేసుకుంటున్నా, మీరు గుర్తు చేసారు చాలు నాకు. అదొకటి. ఒక అబ్బాయి ఉండు, నేను ఎవరేం తెలియదు, మీకు చూసేదాకా తెలియదు. ఇప్పుడు ఎట్లాంటి వాడు ఏం తెలియదు. నా వీడియో చూసి నా పని చూసి చేసి మీరు ఇక్కడ దాకా పిలిచారు అంటే నాకు చాలు. ఈ చిన్న స్టేజ్ ఇచ్చిర్రు, నాకు చిన్న స్టూడియో ఇచ్చిర్రు చాలు. ఇక దానికి నేను చాలు అంత ఖుషి అయిపోతున్నా. ఒక స్టూడియోలో కూర్చోబెట్టి నాకు ఇంటర్వ్యూ చేస్తారు, అంతకు మించి ఏం కావాలి. ఇక నాకు మీరు యాడ్ చేసారు, ఎవరు యాడ్ చేయకపోయినా చేయకుండా మీరు యాడ్ చేశారు, అది ఒకటి మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సంజు, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి ఈరోజు అంటే మేము ఎందుకు సజ్జును మీకు అంత క్లియర్గా పర్టికులర్గా తీసుకురావడానికి రీజన్ ఏంటంటే 1.5 year నుండి అబ్బాయి చాలా కష్టపడుతున్నాడు. సో చాలా వరకు డిఫరెంట్ రకమైనటువంటి కంటెంట్ తన కాస్ట్యూమ్తోని జనాల్లోకి వెళ్ళి ఒక్కొక్కటి 16 million 7 million 8 million అంటే అది అసలు ఎవరికి జరగనివి. బట్ అలాంటి అబ్బాయికి ఎందుకు అవకాశాలు రాకపోతున్నాయి అని చెప్పేసి ఇది పర్టికులర్గా అయిన బ్యాక్ సైడ్ ఉన్నటువంటి కన్నిటి కదా మీకు తెలుస్తానైనా మీరు సపోర్ట్ చేస్తానని. సో ఈరోజు అయితే నేను మా శివ స్టూడియోకి పిలవడం జరిగింది. సో అంత దూరం నుండి మేము పిలిచిన వెంటనే వచ్చినందుకు సో మరీ థ్యాంక్ యూ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సో నా వీడియోలు నచ్చినట్టయితే మీరు ఒకసారి వెళ్ళేసి మన శివ స్టూడియో ఇంటర్వ్యూలో వచ్చేసరి ఛానల్లో వస్తుంది నా వీడియో, వెళ్ళేసి చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఇంకా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తికి నేను కోరుకుంటాను. ఇక్కడ దాకా వచ్చినా ఇంకెక్కడైనా మీరు తీసుకెళ్తారు అనేసి నాకు ఒక చిన్న కోరిక ఉంది. ఈ స్టూడియో ద్వారా నేను ఇంకా ముందుకు వెళ్తాను అనేసి నాకు ఒక కోరిక ఉంది. సో ఆ కోరికను మీరు నిలబెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. అందరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.